థింగ్స్ అన్నమాట. ఓకే. సో, ఎవ్రీడే మనకు న్యూట్రిషన్ క్లబ్‌లో ఆ క్లాసెస్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇయాల ఏంటంటే విమెన్ రిలేటెడ్‌గా మనం చూస్తాం. కొన్ని స్టోరీస్ తీసుకుందాము. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ తీసుకుందాము. వాళ్ళు ఈ ప్రొడక్ట్ వాడుకుంటూ, ఈ న్యూట్రిషన్ వాడుకుంటూ వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకున్నారు. కొంతమంది ఎట్లా అంటే వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టుడే హెల్తీ ఏజింగ్ గురించి మాట్లాడబోతున్నాము. ప్రెగ్నెన్సీలో ఇది వాడొచ్చా? వాడకూడదా? అనేది అట్లా కూడా మనం చూద్దాము. అండ్ దెన్ కొంతమందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తది. సో, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఈ న్యూట్రిషన్ వాడితే హార్మోనల్ ఇంబాలెన్సెస్ తగ్గుతుందా? సెట్ అయిపోతుందా? అది కూడా మనం చూద్దాము. నెక్స్ట్ వి విల్ సీ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ గైనిక్ ఇష్యూస్ ఆల్సో. లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ వి విల్ టాక్ అబౌట్ మెనోపాజ్ ఆల్సో. సో, ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక్కసారి మనం 20 ఇయర్స్ స్టెప్ ఇన్ అయ్యామనుకోండి. అక్కడ నుండి మనం ఏజ్ అవ్వబోతున్నాం అనమాట. తక్కువ ఏం అవ్వము, పెరుగుతా వస్తామనమాట. దాంతో మనకు అన్ని రిలేటెడ్ అది ఇది ప్రాబ్లమ్స్ వస్తది. ఎందుకంటే మనం కొన్ని తప్పులు చేస్తూ వస్తాము కాబట్టి కొన్ని. కొన్ని ఇన్‌ఎవిటబుల్ ఉంటది. కానీ కొన్ని మనం కావాలని తెచ్చుకుంటాం అన్నట్టుగా నేను చెప్పొచ్చు. ఓకేనా? సో, వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ మై టైమ్, సో we will call on the first speaker. We will call Hima onto the screen. She will talk about pregnancy and వాళ్ళ ప్యానెల్ మెంబర్స్ ఉంటారు. ఈ న్యూట్రిషన్ వాడుతూ వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అయ్యారు అనేది మనం చూస్తాం. హిమా, ఆర్ యు ఆన్ ద స్క్రీన్ మా? Yes, ma'am. Thank you, ma'am. ప్లీజ్ కమ్ ఆన్ ద స్క్రీన్. Yes, thank you so much, ma'am. So, thank you so much, ma'am, for inviting me. So, good evening, everyone. ఎస్ గుడ్ ఈవినింగ్. సో చాలా మంది ఉన్నాం ఇక్కడ కాల్లో. ఆల్మోస్ట్ 1000 పీపుల్. మనకి 1000 వరకే లిమిట్ ఉంటుంది. సో ఎంత తొందరగా జాయిన్ అయితే అంత బాగుంటుంది. మై సెల్ఫ్ ఐఎమ్ హిమా. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. సో నేను ఈ కమ్యూనిటీకి ఎలా పరిచయం అయ్యాను, సో అసలు నేను ప్రెగ్నెన్సీ న్యూట్రిషన్ గురించి ఏంటి అని నేను మీకు స్లైడ్ షేర్ చేస్తాను. సో నేను యాక్చువల్గా ఫస్ట్ వెయిట్ గెయిన్ కోసం నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అవడం జరిగింది. సో లేటర్ నా వెయిట్ గెయిన్ రిజల్ట్ తర్వాత ప్రెగ్నెన్సీ న్యూట్రిషన్. సో ఇది మా హస్బెండ్ రిజల్ట్. తన ద్వారా నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యాను. లేటర్ ఆఫ్టర్ మై వెయిట్ గెయిన్ నా 3 ప్రెగ్నెన్సీస్ లో కూడా నేను ఈ గుడ్ న్యూట్రిషన్ అనేది యూస్ చేయడం జరిగింది. సో ఎందుకు తీసుకున్నాను అంటే ఇంతకు ముందు అండర్ వెయిట్ లో ఉన్నప్పుడు నాకున్న హెల్త్ ఇష్యూస్ గురించి నాకు తెలుసు, నేను ఎంత సఫర్ అయ్యాను ఏంటి అనేది. అండ్ న్యూట్రిషన్ వల్ల ఉండే బెనిఫిట్స్ కానీ ఇవన్నీ నేను చాలా స్టోరీస్ చాలా మంది దగ్గర వినడం కానీ, సో చాలా ఇలాంటి కాల్స్కి అటెండ్ అవ్వడం వల్ల నేర్చుకున్నాను. సో దాని ద్వారా ఎందుకు ఇది నాకు సపోర్ట్ అవుతుంది, నా బేబీకి కానీ నాకు కానీ హెల్త్ పరంగా ఎలాంటి యూజ్ ఉంటుంది అనేది నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను. స్టార్టింగ్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కింద ఉన్న పిక్చర్ అయితే నేను ఆల్మోస్ట్ నెక్స్ట్ డే డెలివరీ అనగా బిఫోర్ నైట్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ గా నేను సప్లిమెంట్స్ కానీ, సో నేను ఓన్లీ షేక్ కాదు డైనో షేక్ కూడా తీసుకున్నాను, చాలా మందికి తెలుసు. సో డైనో షేక్ గురించి కూడా నాకు ఆల్రెడీ సింథియా మ్యామ్ చెప్పారు అప్పుడు, లైక్ మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి, సో అది ఎక్కువ తీసుకోమని చెప్పి. అండ్ దాంతో పాటుగా హెర్బల్ లైఫ్ లైన్ కానీ, ఇంకా సెలాక్టివేటర్, సో కాల్షియం, మల్టీవిటమిన్, సో ఇవన్నీ తీసుకున్నాను. అండ్ దాంతో పాటుగా అలో ప్లస్ కూడా నాకు చాలా డైజెషన్ పరంగా చాలా ప్రాబ్లం అనిపిస్తూ ఉండేది మనసు పెరిగే కొద్దీ. సో ఆ టైంలో నాకు అలో ప్లస్ కూడా చాలా బాగా యూజ్ అయింది. అండ్ ఈ షేక్ తీసుకోవడం వల్ల నాకు ఎక్కువ లైక్ వామిటింగ్ సెన్సేషన్ వల్ల నేను ఫుడ్ తీసుకోలేకపోయేదాన్ని. బట్ దీని ద్వారా నాకు కంప్లీట్ 3 ప్రెగ్నెన్సీస్ లో కూడా ఈ న్యూట్రిషన్ చాలా హెల్ప్ అయింది బేబీ హెల్త్ పరంగా కానీ. మీరు చూడొచ్చు, సో నార్మల్ గా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం మనం, కానీ నేను వాటితో పాటుగా న్యూట్రిషన్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ మై చిల్డ్రన్ అనమాట. వాళ్ళు చాలా హెల్దీగా యాక్టివ్గా హ్యాపీగా ఉంటున్నారు. సో ఎందుకు ఇది కూడా పర్టికులర్ గా చెప్పడం అంటే మనం బయట చూస్తూనే ఉంటున్నాము, సో చాలా కాంప్లికేషన్స్ ఉంటున్నాయి ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు, ఆఫ్టర్ డెలివరీ అవ్వచ్చు.
బట్ ఇక్కడ నేను హెల్దీగా ఉండగలిగాను. అండ్ దాంతో పాటుగా ఆఫ్టర్ మై డెలివరీస్ తర్వాత నేను వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. సో ఏదైతే ఎక్సెస్ వెయిట్ నేను గెయిన్ అయ్యానో ప్రెగ్నెన్సీ టైంలో అదంతా కూడా నేను తగ్గించుకోగలిగాను. అండ్ ఇప్పుడు హెల్దీగా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాతో పాటుగా మా పిల్లలు కూడా లైక్ నాకు తెలిసిన వాళ్ళలోనే ఉన్నారు. మా కజిన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎలా అంటే సో ఆఫ్టర్ డెలివరీస్ చాలా వీక్ అయిపోతూ ఉంటారు, వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇలా. బట్ ఈ రోజు నా లైఫ్ స్టైల్ అంతా కూడా ఇలా చేంజ్ అయింది. సో వండర్ఫుల్ ఫ్యామిలీ అనేది ఈ రోజు మేము హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతున్నాము. సో థ్యాంక్స్ టు అవర్ కోచెస్ ఫర్ ఈ గుడ్ న్యూట్రిషన్ ని మాకు పరిచయం చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. సో ఇది నా స్టోరీ. నేను ఎలా వచ్చాను, ఏం తీసుకున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది నేను చెప్పాను. సో నాలానే మిగతా వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొన్ని స్టోరీస్ మనం చూద్దాము. వాళ్ళు కూడా మంచిగా వెయిట్ గెయిన్ రిజల్ట్స్ తీసుకుంటూ ప్రెగ్నెన్సీలో గుడ్ న్యూట్రిషన్ యూస్ చేస్తూ ఎలా మంచి హెల్త్ అనేది తీసుకున్నారు, యాజ్ ఏ ఉమెన్ గా వాళ్ళు ఎలా హెల్తీగా ఉన్నారు చూద్దాము. ఇంకొక స్పీకర్ ఇన్వైట్ చేస్తాను నేను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ మిసెస్ సోనియా పోసిష్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. Thank you, ma'am. Thank you so much. You glad you came. The sun goes down, the stars come out, and all that counts is here. Thank you so much, ma'am. Thank you so much. నా పేరు సోనియా. బిఫోర్ హెర్బల్ లైఫ్ నేను చాలా అండర్ వెయిట్ లో ఉండేదాన్ని. అండర్ వెయిట్ అంటే నాకు ఏదైనా వర్క్ చేసుకోవాలంటే చాలా టైర్డ్ అయిపోయేదాన్ని. ఆ తర్వాత నేను పీరియడ్స్ టైంలో కూడా చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఏదైనా కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ వర్క్ చేసుకునేటప్పుడు కానీ ఆ రోజు హాలిడే పెట్టేసేదాన్ని, అంత పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యేదాన్ని. లక్కీగా మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ ద్వారా నాకు ఈ హెర్బల్ లైఫ్ పరిచయం అయింది, న్యూట్రిషన్ పరిచయం అయింది. విత్ ఇన్ 3 months లో నేను 5 kgs వెయిట్ గెయిన్ అయ్యాను, మంచిగా యాక్టివ్ గా ఉంటున్నాను. సో అలాగే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా ఇంట్లో న్యూట్రిషన్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసుకోలేదు. బట్ అలాగే ఒక 4th month లో నాకు ఒక స్కానింగ్ చేశారు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. అప్పుడు అనామలీ స్కానింగ్ అని చేశారు. దాంట్లో బేబీకి ఒక కిడ్నీ వాపు ఉందని చెప్పారు. ఓకే అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాము. ఓకే వాపు ఉంది, ఇప్పుడే ఏదైనా దానికి మెడిసిన్స్ ఇస్తారా అంటే, వామ్ లో ఉన్నప్పుడే క్లియర్ చేసుకోవడానికి ఏదైనా మెడిసిన్స్ ఇస్తారా అని అడిగితే, లేదు అలా ఏం క్లియర్ చేయలేము, బేబీ డెలివరీ అయ్యాక బేబీ కండిషన్ ని బట్టి అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, కిడ్నీ దగ్గర కట్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. నాకు ఇంకా అందరూ కూడా చాలా లోగా వెళ్ళిపోయాము. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగో వాళ్ళు ఏం మెడిసిన్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కూడా మనకి పని చేయదు అన్నప్పుడు మనం ఎందుకు మంచిగా న్యూట్రిషన్ తీసుకునేదాన్ని. అంతకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చాక మా ఇంట్లో స్టాప్ చేయించేశారు. బట్ అదే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనేసి మా హస్బెండ్ ఫోర్స్ తో మళ్ళీ కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను. షేక్ తో పాటు డైనో షేక్, 2 times షేక్, డైనో షేక్, దాంతో పాటు సప్లిమెంట్స్ అంటే కాల్షియం, మనకు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏమేమి కావాలో అంటే మల్టీవిటమిన్, కాల్షియం, లైఫ్ లైన్, సెల్ యాక్టివేటర్, ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకుని త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ తీసుకున్నాను. మంచిగా ఫుల్ యాక్టివ్ గా ఉన్నాను. ఆ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా మంచిగా బేబీ 4 kgs డెలివరీతో పుట్టాడు. ఇప్పుడు 7 years అవుతుంది వాడికి, మంచి యాక్టివ్ గా ఉంటున్నాడు. వాడు పుట్టిన 3 months లో మేము ఫస్ట్ వెళ్ళి డాక్టర్ దగ్గరికి చెక్ చేసుకున్నాం, కిడ్నీలో ఏం ప్రాబ్లం ఉందా అని. ఏ ప్రాబ్లము లేదు, అసలు చాలా క్లియర్ హెల్తీగా ఉన్నాడని చెప్పారు. నేను వాడికి థర్డ్ మంత్ నుంచే నేను డైనోషేక్ ఇస్తున్నాను. సేమ్ ఇలాగే ఈ ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నేను స్టార్టింగ్ ఎప్పుడు స్టాప్ చేయలేదు. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ 9 months కూడా నేను నాకు ఇలా న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల నాకు సెకండ్ బేబీ కూడా చాలా హెల్దీగా పుట్టాడు. సేమ్ మా హస్బెండ్ కూడా ఇలాగ న్యూట్రిషన్ తీసుకుని మంచిగా ఫ్యాట్ లాస్ అయ్యారు. మేము ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. హెల్దీగా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా న్యూట్రిషన్ తీసుకుని హెల్దీ లైఫ్ స్టైల్, హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము. థ్యాంక్స్ టు మై కోచెస్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. సో ఒకసారి సోనియా గారి కోసం మీ రియాక్షన్స్ ఇస్తారా? సో చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఈ స్టోరీ అనేది. ఇలానే నేను చెప్పాను మీకు ఆల్రెడీ చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి ప్రెగ్నెన్సీస్ లో అని, ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము. సో ఇలానే ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ కూడా ఉంది మన కోసం. నేను తన్ని కూడా ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను మీకోసం లేట్ చేయకుండా. సో ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ మిసెస్ దీపికా ప్రసాద్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. Stop
Is Deepika on the line? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ దీపిక గారు అనుకోకుండా లెఫ్ట్ అయ్యారు. ఇక్కడ మనకి ఆపర్చునిటీ కూడా లేదు కాల్ నుంచి మీరు లెఫ్ట్ అయితే. సో మీరు నేను Okay, next ఎవరన్నా పిలవండి. ఓకే మ్యామ్. సో దానికంటే ముందుగా మీరందరూ కేర్ఫుల్ గా వినండి. మీరు కాల్ లోంచి లెఫ్ట్ అయితే మళ్ళీ జాయిన్ అయ్యే ఆపర్చునిటీ కూడా మీకు లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఏమైనా 2-3 డివైజెస్ లో ఉంటే సింగిల్ డివైస్ కి రావడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ మిసెస్ మాణిక్యం గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు మాణిక్యం అండి. నేను 3 years నుంచి న్యూట్రిషన్ వాడుతున్నాను మేడం. నేనైతే ఈ కమ్యూనిటీకి హెల్త్ కోసం వచ్చి, అదే వెయిట్ లాస్ కోసం వచ్చి మంచి హెల్త్ రిజల్ట్ తీసుకున్నాను మ్యామ్. నేను 10 months లో 37 kgs వెయిట్ లాస్ అయ్యానండి. చాలా హెల్తీగా ఉన్నాను మేడం ఇప్పుడు నేనైతే. స్టోరీ రీ- షేర్ రీ- చేయండి. రీసెంట్ గా కూడా నాకు కొంచెం హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది మేడం. అది కూడా న్యూట్రిషన్ వాడడం వల్ల, న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోవడం ద్వారా నేను నా హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నానండి. నేనైతే సెల్యులాస్, సెల్ యాక్టివేటర్, మల్టీవిటమిన్, లైఫ్ లైన్, బ్రెయిన్ హెల్త్, బీటా హార్ట్, H24 హైడ్రేట్ కూడా వాడతానండి. స్కిన్ బూస్టర్ వాడతాను రెగ్యులర్ గా. అవుటర్ న్యూట్రిషన్ కూడా నేను మొత్తం వాడతాను మేడం. నేను స్కిన్ కూడా గ్లో అయింది మేడం. ఓకే మాణిక్యం గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాణిక్యం గారు ఫర్ షేరింగ్ ఏ వండర్ఫుల్ స్టోరీ. సో మనం ఇంకొక స్టోరీ కూడా చూద్దాము. ఒకసారి మాణిక్యం గారి కోసం అందరూ థ్యాంక్ యూ చెప్తారు, మీ రియాక్షన్స్ లో చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ హెల్ప్ మీ టు ఇన్వైట్ మిసెస్ సుభాష్ని గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. I feel so close to you right now. ఎస్, సుభాష్ని గారు అన్మ్యూట్ చేసుకోండి. సుభాష్ని మీకు చేయతండి మా డిజిటల్ హ్యాండ్ చేయతండి, మీకు ఇస్తాము. ఓకే, షీ రేస్డ్. ఎస్ మ్యామ్. ఎస్ సుభాష్ని గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. Good evening. మై నేమ్ ఇస్ వర్షిని. నేను ఈ కమ్యూనిటీకి వెయిట్ లాస్ కోసం వచ్చాను మ్యామ్. నేను ఈ కమ్యూనిటీ ముందు చాలా ఓవర్ వెయిట్ తో ఉండేదాన్ని. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా అలాగే ఉండే మేడం. ఎప్పుడు కూడా నేను హాస్పిటల్ విజిట్ ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ గుడ్ న్యూట్రిషన్ నాకు జాయిన్ అయ్యాను, 15 నెలల్లో 60 kgs అనేది వెయిట్ లాస్ అయ్యాను మేడం. అలాగే నా హెల్త్ ఇష్యూస్ కూడా నేను ఈ 3 years లో కూడా ఎప్పుడు నేను హాస్పిటల్ విజిట్ అనేది చేయలేదు. ఇప్పుడు చాలా హ్యాపీగా, హెల్తీగా, యాక్టివ్గా ఉన్నాను మేడం. అదే విధంగా నేను ఒక్కదాన్నే కాకుండా మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హ్యాపీగా, యాక్టివ్గా ఉన్నారు మేడం. దీని అంతటికీ కారణం మై కోచ్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ని గారు. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ స్టోరీస్. మనం ఇక్కడ ప్రెగ్నెన్సీ, న్యూట్రిషన్ చూసాము, అండ్ తర్వాత ఓవర్ వెయిట్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్, ఇంకా సోనియా గారు PCOD గురించి కూడా చెప్పారు. సో ఇలానే ఇంకా చాలా రిజల్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. బ్యాక్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ హేమ. సో ఇందాక మీరు చూసారు కదా, సో నాట్ ఓన్లీ అబౌట్ ఈ న్యూట్రిషన్ వాడితే ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ వస్తుంది. సో హెర్బల్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, కానీ ఓవరాల్గా మనకు న్యూట్రిషన్ ఇస్తే మనకు మంచి బెనిఫిట్ వస్తుంది అన్నట్టుగా వీఆర్ గోయింగ్ టు టెల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పుష్ప గారు ఉంటారు. సో తను షీ విల్ టాక్ అబౌట్ హార్మోన్స్, వాళ్ళ టెస్టిమోనియల్స్ తీసుకుంటాం అనమాట. సో పుష్ప, ఆర్ యూ ఆన్ ద స్క్రీన్? Yes ma'am. యా, వెల్కమ్ పుష్ప. Thank you ma'am. Thank you so much. Tonight, everybody just have a good time. Yeah. And we gon' make you lose your mind. Everybody just సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ఈ రోజు నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ రోజు ఇక్కడ ఉన్న ఆల్ లేడీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బికాస్ ఎందుకంటే లేడీస్ చాలా మంది నాకు తెలిసి చాలా సఫర్ అవుతూ ఉంటారు.
సో చాలా హెల్త్ ఇష్యూస్ తో. సో సేమ్ నేను కూడా చాలా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నాను. సో ఎప్పటి నుంచి అని అంటే నా చాలా చిన్న ఏజ్ నుంచి, ఎంత చిన్న ఏజ్ అని చెప్పొచ్చు అంటే లైక్ నేను నా 7th క్లాస్ నుంచి నేను సఫర్ అవుతున్నాను. సో 7th స్టాండర్డ్ అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో యాక్చువల్గా అమ్మాయిలు మెచ్యూర్ అవ్వడం సో చాలా ఇంపార్టెంట్. సో దట్ టైం నేను మెచ్యూరిటీ అనేది నాకు రాలేదు. సో మ్యామ్ నా స్క్రీన్ షేర్ అయిందా? షేర్ అయింది. యా థ్యాంక్ యూ. సో మెచ్యూరిటీ రాలేదు. సో ఆ టైంలో నేను మెచ్యూర్ ఎప్పుడైతే అవ్వలేదో సో నాకు చాలా మెడిసిన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో నా 7th స్టాండర్డ్ నుంచి సో ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత వరకు కూడా నేను ఓన్లీ మెడిసిన్స్ తోనే నా లైఫ్ లీడ్ చేస్తూ వచ్చాను. సో అది చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మెడిసిన్ రోజు తినాలి. సో మెడిసిన్ తో పాటు ఫుడ్ తినాలి. నేను మెడిసిన్ మాత్రమే తినేదాన్ని, ఫుడ్ తినేదాన్ని కాదు. సో దట్ టైం డాక్టర్స్ చెప్తూ ఉండేవాళ్ళు మా మదర్ కి, సో ఈ అమ్మాయికి మంచి ఫుడ్ పెట్టండి అనేసి. సో ఫుడ్ మాత్రమే తినాలి అనేది నాకు తెలియలేదు అప్పుడు. సో మెడిసిన్ తింటే సరిపోతుందని నేను మెడిసినే తింటూ వచ్చాను సో చాలా రోజులు. సో ఫుడ్ నచ్చేది కాదు నాకు. సో ఎందుకంటే మెడిసిన్ తిన్నప్పుడు నా బాడీ యాక్సెప్ట్ చేసేది కాదు మెడిసిన్ ని. సో దట్స్ వై నేను ఏం తిన్నా నా ఫీలింగ్ బాగుండేది కాదు. సో అందుకని నేనేం తినేదాన్ని కాదు. సో దట్ టైం నాకేమైంది అంటే సో ఇంకా మెచ్యూరిటీ రాకుండా సో మెచ్యూరిటీ కోసం కూడా కొన్ని మెడిసిన్స్ వాడాను. సో అక్కడ నుంచి బ్లడ్ పర్సంటేజ్ చాలా లో ఉండేది, 6 to 7 grams. మేబీ దాని వల్ల కూడా నాకు ఆ ప్రాబ్లం ఉండొచ్చు. సో కానీ ఆ బ్లడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా చాలా మెడిసిన్స్, చాలా సిరప్స్ యూజ్ చేశాను. కానీ నేనైతే ఫుడ్ తినేదాన్ని కాదు. సో అలానే నా లైఫ్ అనేది ఆల్మోస్ట్ 21 years వచ్చింది. సో 21 years లో సో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత సో నేను ఎంత ఫేస్ చేశానంటే నిజంగా అమ్మాయిలు ఎవరికి అది ఉండద్దు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అందరూ మ్యారేజ్ ఎప్పుడు అని అడిగారు, కానీ సో దాని తర్వాత పిల్లలు ఎప్పుడు అని అడిగారు. సో పిల్లలు ఎప్పుడు అని అడిగినప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే అందరూ అడుగుతూనే ఉన్నారు, కానీ నాకు పిల్లలు పుడతారో లేదో తెలియదు ఆ టైంలో. సో ఆ టైంలో పిల్లలు పుడతారో లేదనే డౌట్ తోనే ఉన్నాను. బట్ అయినా మెడిసిన్స్ తీసుకుంటూ మళ్ళీ నాకు మెడిసిన్ ద్వారా బేబీ కన్ఫర్మ్ అయింది. సో బేబీ కన్ఫర్మ్ అయిన తర్వాత నాకేమైందంటే నేను ఇలానే ఉన్నాను. సో అలా ఉన్నప్పుడు సో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యాక పిల్లల కోసం చాలా ట్రై చేస్తూ ఉన్న ప్రాసెస్ లో సో నాకు న్యూట్రిషన్ పరిచయం అయింది. సో ఎందుకు పరిచయం అయిందంటే సో నేను పిల్లల కోసం ట్రై చేశానే కానీ నాకు పిల్లలు పుట్టలేదు. సో మెడిసిన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, కానీ నేను కంటిన్యూగా 7 నెలలు నేను బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు కూడా నేనేం ఫుడ్ తినలేదు. సో ఆ టైంలో ఆ బేబీకి హార్ట్ ఛాంబర్ గ్రోత్ అవ్వలేదు. యాక్చువల్లీ హార్ట్ ఛాంబర్స్ ఉండాల్సిన దానికన్నా సో ఒకటి తక్కువగా ఉంది. సో దట్స్ వై ఈ బేబీ పుట్టినా చనిపోతుంది అని చెప్పారు. సో అప్పుడు నాకు అబార్షన్ చేశారు, సో విత్ నార్మల్ డెలివరీ. సో అబార్షన్ చేసుకున్న టైంలో నేను ఇంకా చనిపోయి మళ్ళీ బతికాను అని చెప్పొచ్చు. సో ఆ టైంలో నేను రెస్ట్ లో ఉండాల్సి వచ్చింది. సో నన్ను ఒక బాలింతలాగా ట్రీట్ చేశారు. సో బేబీ పుట్టలేదు, కానీ నేను ఒక బాలింతనే. సో ఆ టైంలో నేను ఇంట్లోనే ఉంటూ చాలా బాధపడుతూ ఉన్నాను. మా హస్బెండ్ అదే టైంలో వెతుకుతున్నారు. నా హెల్త్ బాగాలేదు, మా మామగారికి హెల్త్ బాగాలేదు, ఇంట్లో మా అత్తగారికి నర్వస్ ప్రాబ్లము, ఇలా అందరికీ హెల్త్ ప్రాబ్లమే. ఆయన ఒక్కరే అయిపోయారు. ఆయన ఒక్కరే అన్ని వెతుకుతున్నారు, ఎలా వీళ్ళు హెల్త్ బెటర్ చేయాలి అనే టైంలో హాస్పిటల్కి వెళ్తాము అనేసి బయలుదేరుతున్న టైంలో ఒక ఫ్రెండ్ వచ్చి సో ఇక్కడ ఒక న్యూట్రిషన్ సెంటర్ ఉంటుంది, సో అక్కడికి రండి అని చెప్పి ఇన్వైట్ చేయడంతో సో మేము న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళాం. సో న్యూట్రిషన్ ఒక్కసారి ట్రై చేయండి అని మాత్రమే వాళ్ళు చెప్పారు. సో నిజంగా ఫుడ్ లో ఇంత ఉంటుందని మాకు కూడా తెలియదు. సో ట్రై చేయండి అని చెప్పిన డే సో 2011లో సో ఆల్మోస్ట్ ఇప్పటికి 15 సంవత్సరాలు దాటేసింది. సో ఆ టైంలో అక్కడికి వెళ్ళడం, సో ఫస్ట్ డే న్యూట్రిషన్ తీసుకున్న వెంటనే చాలా నేను అసలు నమ్మలేదు ఫస్ట్. సో ఏదో ఇచ్చారు, తీసుకున్నాను, ఇన్ని రోజులు జరగంది ఇప్పుడు జరిగిపోతుందా, ఇవన్నీ అవసరమా, ఇదన్నీ ఎన్ని రోజులు ఉంటుంది, ఈ భయం నాకు చాలా ఎక్కువ ఉండేది. కానీ మా హస్బెండ్ చెప్పాడనే ఒకే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనే ఒకే ఉద్దేశంతో మేము వెళ్ళాం. బట్ వెళ్ళిన తర్వాత ద ఫస్ట్ డే నేను న్యూట్రిషన్ తీసుకున్న వెంటనే నాకు చాలా చేంజ్ వచ్చింది. సో నాకు డైలీ కనీసం 3 to 4 times కళ్ళు తిరుగుతూ ఉండేవి. సో అది నాకు ఫస్ట్ స్టాప్ అయింది ఫస్ట్ డే. సో చాలా హ్యాపీ అనిపించింది. బట్ నాకు ఫస్ట్ డౌట్ కూడా వచ్చింది ఫస్ట్ డే ఎలా చేంజ్ వచ్చింది అని. బికాస్ వాళ్ళు అక్కడ చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్, సో ఎంత వాటర్ తాగాలి, ఏం తినాలి, సో కోచ్ చాలా ఇంపార్టెంట్ అని నాకు ఆ రోజు అర్థమైంది.
కోచ్ లేనిదే మనం ఏం చేయలేము. సో ఇన్ని రోజులు నాకు వాటర్ తాగడం కూడా తెలియలేదు కదా. సో ఇవి చాలా బాగా చెప్తున్నారు. ఇలా కోచ్ నేను బిలీవ్ చేశాను. సో కోచ్ ఒక్కొక్కటి చెప్పడం, నేను ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడం. సో ఏ టైంలో వాటర్ తీసుకోవాలి, ఎలా నిద్రపోవాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే ఎప్పుడు బాధపడుతూ భయపడుతూ ఉన్నప్పుడు ఏ ఫుడ్ తిన్నా, ఎంత మెడిసిన్ వేసుకున్నా నా శరీరం అనేది యాక్సెప్ట్ చేసేది కాదు అని నాకు అర్థమైంది. సో దట్ డే నేను స్టార్ట్ చేసిన 3 days కి చాలా సూపర్ గా అనిపించింది. సో 5 days తర్వాత ఇంకా మోర్ న్యూట్రిషన్ యాడ్ చేశారు. సో నేను అన్నాను, ఎందుకు నాకు ఇదంతా అవసరం లేదు, నాకు కొద్దిగానే ఇవ్వండి, ఎందుకంటే నేను డబ్బులు చూస్తాను, మనీ ఇప్పుడు ఇదంతా పెట్టాలా, అవసరమా, ఆల్రెడీ నాకు రిజల్ట్స్ రాదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ పిల్లలు పుట్టలేదు, ఇదంతా జరుగుతుందా, జస్ట్ ట్రై చేద్దామనే కదా వచ్చాను. మళ్ళీ వీళ్ళు ఇదంతా చెప్తున్నారే, మల్టీవిటమిన్ వాడమంటున్నారు, సెల్ యాక్టివేటర్ వాడమంటున్నారు. సో నీ సెల్స్ యాక్టివ్ గా లేవు కదమ్మా, సెల్ యాక్టివేటర్ యూస్ చేయాలని చెప్పారు. నేను అనుకున్నాను వీళ్ళు ఇవన్నీ పెడుతున్నారు మళ్ళీ అని అనుకున్నాను. బట్ కానీ మా కోచ్ మంచిగా చెప్పడం తోటి నేను నమ్మి తీసుకున్నాను. సో ఇక్కడ ఉన్న సప్లిమెంట్స్ అయితే బ్యూటిఫుల్. సో నేను మల్టీవిటమిన్ యూస్ చేసిన 3 months కి, సో యాక్చువల్ గా నాకు 6 to 7 years కూడా నేను చాలా ట్రై చేసినా నా బ్లడ్ పర్సంటేజ్ ఇంక్రీస్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే నేను ఈ మల్టీవిటమిన్ స్టార్ట్ చేశానో, సో అమేజింగ్ మల్టీవిటమిన్, సో 3 months లో నా బ్లడ్ పర్సంటేజ్ 6 నుంచి 9 grams కి వచ్చింది. సో ఇది రావడం తోటి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ అప్పుడు నేను ఇంకా ఎక్కువ బిలీవ్ చేశాను. దీన్ని బిలీవ్ చేస్తూ ఇక్కడ కోచ్ ఏం చెప్తారో అది ఎగ్జాక్ట్ గా ఫాలో అవడం మొదలు పెట్టాను. అప్పటి వరకు కొంచెం డౌట్ ఉన్నింది, బట్ నాకు నా రిపోర్ట్ చెప్పేసింది. చాలా మంది పక్కన వాళ్ళందరూ చెప్తారు ఇది రైట్ ఆ రాంగ్ అనేసి, కానీ నా రిపోర్ట్ నాకు రైట్ చెప్తుంది కదా. సో 3 months న్యూట్రిషన్ యూస్ చేసిన తర్వాత నా బ్లడ్ రిపోర్ట్ నాకు చెప్పింది. సో చాలా బాగుంది అని అనిపించింది. అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తే నాకు ఒక 6 to 7 months కి పీసీఓడి అనేది నార్మల్ అయిపోయింది. సో నేను కూడా షాక్ అయ్యాను, పీసీఓడి ఎలా నార్మల్ అయింది అనేసి. సో ఏదైనా ఫుడ్ ద్వారానే అనేది నాకు తర్వాత అర్థమైంది. సో పోషకాలు ఎప్పుడైతే లోపిస్తాయో శరీరం అంతా కూడా సో డామేజ్ లోకి వెళ్తది అనేసి ఇక్కడ ఉన్న క్లాసెస్ ద్వారా, ఇప్పుడు ఈ క్లాసెస్ ఎలా అయితే మనం వింటున్నామో నేను కూడా అలా క్లాసెస్ వింటూ, క్లాసెస్ లో ప్రతిదీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ, సో కోచ్ చెప్పింది కరెక్ట్ గా ఫాలో అవ్వడం వల్ల సో నేను ఆల్ న్యూట్రిషన్, ఏ టైంలో ఏ న్యూట్రిషన్ పెట్టుకోవాలో కోచ్ చెప్పినట్టే చెయ్యాలి, అది నేను చేశాను. సో దట్స్ వై నాకు 1 year లో నేను అస్సలు ఊహించలేదు, అట్లీస్ట్ హెల్దీగా ఉంటే చాలు, నాకు పీరియడ్స్ వస్తే చాలు. ఎందుకంటే నాకు ఇయర్లీ వన్స్ పీరియడ్ వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి అమ్మాయికి పీరియడ్ వస్తే ఎంత బాధపడుతుందో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. సో నేను అలా చాలా సఫర్ అయ్యాను. సో అలాంటిది నాకు ఈ న్యూట్రిషన్ యూస్ చేసిన 3 months తర్వాత నాకు పీరియడ్స్ వచ్చింది. అక్కడి నుంచి కరెక్ట్ గా ఒక 3 months కి రావడం స్టార్ట్ అయింది. 1 year కాస్త 3 months అయింది. అది కూడా నాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మెడిసిన్ వేసుకోకుండా నాకు పీరియడ్ వచ్చింది. అది నాకు హ్యాపీ అనిపించింది. మా ఇంట్లో ఆగిపోయింది, కొంచెం మూవ్ చేయండి. సో ఆ టైంలో నాకు పీరియడ్ రావడం తోటి నాకు హ్యాపీ అనిపించింది. దాని తర్వాత 1 year తర్వాత సో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంటే న్యూట్రిషన్ నేను బిలీవ్ చేసి కంటిన్యూగా న్యూట్రిషన్ తీసుకున్నాను. కంటిన్యూగా 1 year తీసుకున్నాను. సో జనరల్ గా మధ్యలో స్టాప్ చేసేసి ఉంటే ఒకవేళ నాకు ఈ రిజల్ట్స్ వచ్చేది కాదు. ఎందుకంటే 6 months అయ్యాక చాలా మంది నన్ను ఇది తీసుకోవద్దు, ఇది రైట్ కాదు, మీరు చిన్న పిల్లలు, ఇంకా పిల్లలు లేరు, ఇలా చాలా మంది చెప్పారు నాకు. సో అయినా నేను నా కోచ్ ని బిలీవ్ చేసి నేను కంటిన్యూ చేయడం వల్ల నాకు 1 year తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్ని ఒకటి బెటర్ అవుతూ, సో నా స్కిన్ ప్రాబ్లం చాలా బెటర్ అయింది. నాకు కాళ్ళ పగుళ్ళు ఉండేవి, అవి బెటర్ అయింది. హెయిర్ చాలా తక్కువ ఉండేది, అది బెటర్ అయింది. సో ఆ టైంలో నేను న్యూట్రిషన్ కంటిన్యూ చేసిన తర్వాత 1 year తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ ప్రెగ్నెన్సీలో కూడా నేను న్యూట్రిషన్ కరెక్ట్ గా తీసుకుంటూ వచ్చాను. సో అప్పుడు నేను ఇది నా ప్రెగ్నెన్సీ అయినప్పుడు సో నాకు ఫస్ట్ బేబీ న్యూట్రిషన్ బేబీ అని చెప్తాను. నా ఒళ్ళో ఉన్న బేబీ ఫస్ట్ టైం నేను అప్పుడే నవ్వాను. అప్పటి వరకు నాకు స్మైలే లేదు నా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నాకు అంత హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ టైం నా బేబీ తీసుకున్నప్పుడు థ్యాంక్స్ టు న్యూట్రిషన్, థ్యాంక్స్ టు మై కోచ్ అని చెప్పాను. ఎందుకంటే కోచ్ మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు, ఇంకెవరు చేయలేరని నేను అప్పుడు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను. సో అప్పుడు నాకు ఒక బేబీ, సో నా ఫస్ట్ పాప. సో తర్వాత ఆ బేబీని పెంచుకుంటూ ఆ బేబీకి కూడా న్యూట్రిషన్ ఇస్తూ, నా పాప, నాకు కూడా కూతురే పుట్టింది, నా కూతురు అలా అవ్వద్దు, నాలా అవ్వద్దు అని చెప్పి day 1 నుంచి ఆ పాపకి ఏమి ఇవ్వాలి అనేసి నేను మా కోచ్ ని అడుగుతూ సో కరెక్ట్ గా ప్రాపర్ గా న్యూట్రిషన్ ఇస్తూ రావడం వల్ల సో నా బేబీ చాలా హెల్దీ బేబీ అయింది. సో అలా నా ఇంట్లో అందరూ ఒక్కొక్కరు నన్ను చూసి చేంజ్ అయ్యి అందరూ న్యూట్రిషన్ స్టార్ట్ చేశారు. మా మామగారు స్టార్ట్ చేశారు, ఫ్యామిలీ అందరూ న్యూట్రిషన్ స్టార్ట్ చేశారు. నాకు తర్వాత ఇంకొక పాప, నేను 2011 లో స్టార్ట్ చేస్తే న్యూట్రిషన్, నాకు 2013 లో ఒక పాప పుట్టింది అండ్ 2015 లో ఒక పాప పుట్టింది. నేను అప్పటి నుంచి బిలీవ్ చేశాను ఇది మంచి ఫుడ్,
సో మంచి ఫుడ్ ని మనం ఎందుకు తీసుకోకూడదని లైఫ్ లాంగ్ తీసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. అదే నేను ఒక టిఫిన్ తిన్నా, ఇడ్లీ, దోశ, చపాతి, పూరి తింటే ఖచ్చితంగా నాకు డయాబెటీస్ ఏదో ఒకటి వచ్చి ఉండేది. ఎందుకంటే నాకు ఉన్న ప్రాబ్లమ్స్ నా ఫ్యామిలీ హిస్టరీ. సో ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ వస్తాయని నాకు తెలుసు. సో నౌ నేను లాస్ట్ 15 years నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచి టిఫిన్ ఇదే, నాకు నా బ్రేక్ఫాస్ట్ గా ఇదే కంటిన్యూగా చేస్తున్నాను. సో డైలీ న్యూట్రిషన్ సెంటర్ లో న్యూట్రిషన్ తీసుకుంటూ వస్తాను. సో ఇది మీరు చూసారంటే నా బిఫోర్ పిక్చర్. సో ఇద్దరు పిల్లలప్పుడు నేను వెయిట్ పెరిగాను. ఆల్మోస్ట్ 18 kgs నేను మళ్ళీ వెయిట్ లాస్ చేశాను. ఎందుకంటే ఈ న్యూట్రిషన్ లో హెల్త్ ఒకటే కాదు, సో మంచి వెయిట్ లాస్ కూడా ఉంది, అలాగే మంచి బ్యూటీ రావడానికి. సో నా స్కిన్ చాలా చేంజ్ అయింది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే. సో థ్యాంక్స్ టు అమేజింగ్ న్యూట్రిషన్, అమేజింగ్ కోచ్. సో ఇలా నేను వెయిట్ లాస్ చేశాను. ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ ని నేను బిలీవ్ చేసి కంటిన్యూగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా, సమ్ టైమ్స్ డిన్నర్ గా, ప్రెసెంట్ అయితే కంటిన్యూగా డిన్నర్ గా తీసుకుంటున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ నాది ఇదే. అండ్ మంచి నాకు ఏదైతే నీడ్ ఉందో ఆల్ సప్లిమెంట్స్ నేను యూస్ చేస్తాను. దీనివల్ల ఈ రోజు నా ఫ్యామిలీతో, నా హస్బెండ్ తో నాకు 38 years, నా పెళ్ళప్పుడు 21 years. సో నేను అప్పుడు సఫర్ అయిన ఏ ప్రాబ్లం నాకు ఇప్పుడు లేదు. నా హస్బెండ్ తో నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అలాగే నాకు ఇద్దరు పిల్లలు అని చెప్పాను కదా, నేను వెయిట్ లాస్ చేసి రెగ్యులర్ గా న్యూట్రిషన్ వాడడం వల్ల ఇప్పుడు నా పిల్లల్లాగా నేను ఉన్నాను. సో ఎందుకంటే నాకు 15 years డ్రెస్ సరిపోతుంది. సో బికాస్ రీజన్ న్యూట్రిషన్. సో థ్యాంక్స్ టు అమేజింగ్ న్యూట్రిషన్ నా ఫిట్నెస్ కి కారణమైంది. సో నా పెద్ద పాప, నా చిన్న పాప, నేను ఇక్కడ ఉండేది. సో థ్యాంక్స్ టు అమేజింగ్ న్యూట్రిషన్. సో ఇంత మంచి న్యూట్రిషన్ ఒకవేళ నాకు పరిచయం కాకపోతే 100% నా హెల్త్ డ్యామేజ్ అయ్యేది. సో 100% నేను ఇక్కడైతే ఉండేదాన్ని కాదు. సో థ్యాంక్స్ టు అమేజింగ్ న్యూట్రిషన్. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ పుష్ప, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా ఉన్నారా మీతో పాటు చెప్పేవాళ్ళు? యా మ్యామ్, యా మ్యామ్. సో ఇదంతా రావడానికి కారణం నా కోచ్. నేను ఫస్ట్ మేడం ఫోటో చూసాను, సింధ్యా మేడం ఫోటో. నేను నమ్మలేదు ఫస్ట్, సింధ్యా మేడం ఫోటో చూసినప్పుడు ఇది రియలా అని అనుకున్నాను. బట్ థ్యాంక్స్ టు మ్యామ్, ఎందుకంటే మ్యామ్ చూసిన ప్రతిసారి ఒక లోపల నుంచి ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. సో మ్యామ్ చాలా బాగా చెప్పేవాళ్ళు, ఆవిడ ఫోటో చూస్తేనే చాలు, చాలా ఇన్స్పైర్ అవుతాను నేను. ఆ మేడం ని చూసి నమ్ముతూ సార్ చెప్పిన క్లాసెస్ వింటూ మేము పెరిగాము. దట్ డే వాళ్ళు ఒకవేళ బిలీవ్నెస్ రాకపోతే ఇంత న్యూట్రిషన్, ఇంత లైఫ్ నాకు వచ్చేది కాదు. థ్యాంక్స్ టు మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాతో పాటు నేను యూస్ చేసిన తర్వాత నేను కూడా, నాకు అనిపించింది చాలా మందికి హెల్ప్ చేయాలి, చాలా మందికి రిజల్ట్స్ ఇవ్వాలి అని అనిపించి నేను కూడా ఇక్కడికి ఈ కమ్యూనిటీ కొంతమందికి పరిచయం చేశాను. అందులో వన్ ఆఫ్ ద స్టోరీ నేను షేర్ చేపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్ మీ ఇన్వైట్ మిస్సెస్ కల్పన మురళి గారు, ప్లీజ్ కమ్ ఆన్ ఫర్ ద స్క్రీన్. ఎత్తుమని చెప్పండి. మురళి గారు, she raised hand. యా స్క్రీన్ షేర్ అయిందమ్మా? Yes. ఎస్, ప్లీజ్ కల్పన మురళి గారు షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. కల్పన గారు ఉన్నారా? థ్యాంక్ యూ మేడం, నాకు మంచి అవకాశం ఇచ్చారు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి. నమస్తే అందరికీ, నా పేరు కల్పన. నేను ఈ కమ్యూనిటీకి రాకముందు హోమ్ మేకర్గా ఉన్నాను. నాకు నా లైఫ్ అనేది మా మదర్తో బాగా కనెక్టివిటీ అయింది. ఎందుకంటే చిన్నప్పటి టాలెంచి మా మదర్ నాకు ఏం కావాలనేది ముందే కనుక్కొని తను నాకు అన్నీ చేసేది. అలాంటి మదర్ ఒకసారిగా నాకు నుంచి దూరం అయినప్పుడు బాగా డిప్రెషన్కి వెళ్ళాను. తను కొన్ని హెల్త్ ఛాలెంజెస్ వల్ల చనిపోయారు, క్యాన్సర్తో చనిపోయారు. తను ఒక 3 monthsలో చనిపోతారని డాక్టర్ చెప్పినప్పుడు నా లైఫ్ ఒక్కసారిగా తలకిందులుగా అనిపించింది. ఎందుకంటే నాకు ఏదైనా అడగాలన్నా మా ఫాదర్ని అడిగేది నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఏదైనా నాకు కావాలంటే మా మదర్ ముందే తను నాకు అన్ని అరేంజ్ చేసేసేది ప్రతి ఒక్కటి. అలాంటి మదర్ దూరం అవుతుంది అన్నప్పుడు నాకు బాగా డిప్రెషన్కి వెళ్ళాను. మ్యారేజ్ అయినాక నాకు ఒక 30 years అప్పుడు మా మదర్కి ప్రాబ్లం వచ్చింది. తను ఏజ్ 47 అలా ఉంటుంది. అన్ని రోజులు లేని ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఒక్కసారిగా కనిపించాయి. ఎందుకంటే మనీ స్ట్రగుల్స్ లేదు, ఓన్లీ హెల్త్. మా దగ్గర మనీ ఉన్నా మా మదర్ని కాపాడుకోలేకపోయినాం. ఆ సిచ్యువేషన్లో నాకు మదర్ కాబట్టి తెలిసిన వాళ్ళందరూ నువ్వు జాగ్రత్తగా ఉండు, జెనెటికల్గా మదర్ నుంచి పిల్లలకి వచ్చే అవకాశం ఉందని నా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, బంధువులు జాగ్రత్తగా ఉండు అని చెప్పే ఓడు నన్ను బాగా డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది.
అలాంటి సిచ్యువేషన్లో నేను స్లోగా అప్పుడైతే వెయిట్ ఏం లేదు, నా బాడీ ఎలాంటి హెల్త్ ఛాలెంజెస్ కూడా లేవు. మా మదర్ ఎప్పుడైతే చనిపోయారో అక్కడి నుంచి నాకు హార్మోన్ ఇన్బాలెన్స్, ఎందుకంటే టైం తినేదాన్ని కాదు, ఇదే ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఎక్కువ థింక్ చేశాను. మా హస్బెండ్ కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవారు. కానీ నా దగ్గర ఏమనిపించింది అంటే, మా మదర్ చనిపోయినాక నాకు ఏదైనా అవుతుందని భయం అనేది ఎక్కువైపోయి నైట్ టైం సరిగా నిద్రపోకుండా, టైం తినకుండా, ఇలా ఎప్పుడైతే టైమింగ్స్ అన్నీ మిస్ అయ్యాయో నా హార్మోన్ ఇన్బాలెన్స్ అనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. నిదానంగా పీరియడ్స్ అనేది కరెక్ట్గా వచ్చేటివి కాదు. మంత్లీ సైక్లింగ్స్ వల్ల హాస్పిటల్ విజిట్ ఎక్కువగా ఉండేది. నాకు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు ఏమైపోతుందని భయంతో మా హస్బెండ్ బాగా ఇబ్బంది పెట్టేదాన్ని. హాస్పిటల్కి ఎక్కువగా తీసుకెళ్లేదాన్ని, మొత్తం స్కాన్ చేసుకునేదాన్ని. భయం అనేది నాకు పెద్ద జబ్బులాగా అయిపోయింది. ఎందుకంటే టెన్షన్స్కి తన్ని ప్రశాంతంగా ఉండిచ్చేదాన్ని కాదు. నేను వెళ్ళి అన్ని క్లియర్గా చెకప్ చేసుకున్న తర్వాతే నేను ఏదైనా ప్రశాంతత ఉండేదాన్ని. అలా నేను ఎప్పుడైతే ఆలోచిస్తూ ఇలా నేను తిండి టైంకి తినలేకపోతూ ఉన్నానో అప్పుడు నాకు స్లోగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్, అలాగే థైరాయిడ్ అనేది అటాక్ అయింది. ఇలా వెయిట్ పెరుగుతూ వచ్చేసాను. అలాగే భయం ఒక పక్క. డాక్టర్స్ మా మదర్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు అడిగినప్పుడు మా మదర్ కొంచెం వెయిట్ ఉన్నారు. ఈ వెయిట్ కూడా ఒక కారణం అమ్మని చెప్పారు తనకి క్యాన్సర్ రావడానికి. నాకు భయం వేసింది. నేను ఎలా అయితే అనుకుంటున్నానో నేను వెయిట్ పెరుగుతూ వస్తున్నా, అప్పుడు ఆటోమేటిక్గా భయం అనేది ఇంకా పెరుగుతూ వచ్చింది. ఈ వెయిట్ లాస్ అవ్వడానికి అన్ని ట్రై చేసేదాన్ని, యూట్యూబ్ చూసేది, ఎవరైనా చెప్పిన డైట్, ప్రతి ఒక్క డైట్ నేను చేసేదాన్ని. ఎప్పుడైతే తెలియకుండా చేస్తూ వచ్చానో ఓవర్ వెయిట్కి వచ్చేసాను. నాకు ఒక 30 kgs, నేను ఉన్నదానికన్నా 30 kilos ఎక్కువ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో అంటే నాకు ఇంకా లైఫ్ అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనే డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్. అలాంటి సందర్భంలో నాకు మా రిలేటివ్స్ ద్వారా ఈ న్యూట్రిషన్ పరిచయం అయింది. తను ఆల్రెడీ న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి ఒక 20 kilos అబో తగ్గున్నారు. తన రిజల్ట్స్ చూసి నాకు న్యూట్రిషన్ సెంటర్ పరిచయం అయింది. అలా నేను న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నాకు హోప్ వచ్చింది, ఇక్కడ ఉంటే నేను ఆరోగ్యంగా ఉండొచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇన్ని ట్రై చేసి అనిపించినప్పుడు న్యూట్రిషన్ సెంటర్ నాకు ఇంకో బెటర్ లైఫ్ని ఇస్తుందని నమ్మి బిలీవ్ చేసి నేను అక్కడ స్టార్ట్ చేశాను. అప్పుడు నా వెయిట్ 87 kgs ఉండేది. థైరాయిడ్తో ఇబ్బంది పడేదాన్ని. 50 mcg సప్లిమెంట్స్ వాడేదాన్ని, మెడిసిన్ వాడేదాన్ని థైరాయిడ్కి న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కోచెస్ సపోర్ట్తో నాకు నిదానంగా నా హ్యాబిట్స్ కానీ, నా టైమింగ్స్, నాలో ఉన్న భయాన్ని న్యూట్రిషన్ సెంటర్ పోగొట్టింది. ఎందుకంటే ఆహారపు అలవాట్లు మనకి జెనెటికల్గా వచ్చేది 30%, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే 70% అనే వర్డ్స్ నన్ను బాగా చేంజ్ చేశాయి. న్యూట్రిషన్ సపోర్ట్, అలాగే మా కోచెస్ సపోర్ట్, అలాగే 20 kilos వెయిట్ లాస్ అయ్యాను. ఈ ప్రాసెస్లోనే నా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నార్మల్ అయింది. అలాగే థైరాయిడ్ ఏదైతే ఉన్నిందో సఫర్ అవుతున్నానో స్లోగా ఆ డోసెస్ తగ్గిస్తూ వచ్చారు. 2 yearsలో నార్మల్కి వచ్చిన దానివల్ల డాక్టర్సే నీకు అవసరం లేదమ్మా టాబ్లెట్స్ అని చెప్పారు. ఇప్పుడు మెడిసిన్ ఫ్రీ లైఫ్ కూడా లీడ్ చేస్తున్నాను. ఇంత మంచి రిజల్ట్స్ నేను తీసుకోవడానికి నాకు న్యూట్రిషన్ సెంటర్ బాగా సపోర్ట్ అయింది. థ్యాంక్స్ టు న్యూట్రిషన్ సెంటర్. అలాగే మై కోచెస్ బాగా సపోర్ట్ చేశారు, ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చారు. థ్యాంక్స్ టు మై కోచెస్. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఇక్కడ చాలా మంది రిజల్ట్స్ తీసుకుంటాము. సో నేను తీసుకున్న రిజల్ట్స్ వేరే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఫీల్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఈవెన్ ఇంత చేంజ్ చేసింది న్యూట్రిషన్ అండ్ వాళ్ళ కోచెస్, రైట్? సో అలాగే ఇక్కడ వన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సో మిస్సెస్ లక్ష్మి గారు, మీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. లక్ష్మి గారు, స్వస్తిక్ వెల్నెస్ అని ఉంది మ్యామ్. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ టు దిస్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో నా పేరు లక్ష్మి. నమస్తే అందరికి. నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ గా 2019లో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయడానికి కారణం వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నాను. ఆ వెయిట్ కోసం చాలా ప్రయత్నాలు చేసేదాన్ని. ఎందుకంటే ప్రతిదానికి భయం. అమ్మకి బీపీ ఉంది, నాన్నకి షుగర్ ఉంది, నెక్స్ట్ హెయిర్ ఫాల్ ఉండేది. అవన్నీ జెనెటికల్ గా నాకు కూడా వచ్చేస్తాయేమో. హెయిర్ ఫాల్ అయితే థైరాయిడ్ ఏమైనా వచ్చేస్తుందేమో. ఇలాంటి ప్రాసెస్. నెక్స్ట్ చుట్టుపక్కల చెప్పేవాళ్ళ మాటలు, నువ్వు వెయిట్ అయిపోతున్నావు, నువ్వు చూసుకో, ఒకసారి ఏమో అవుతుంది నీ బాడీలో అని చెప్పడము. ఓకే, ఏదైనా ఎవరు ఏం చెప్పినా. సో 8 వేసుకొని నడువన్నారు, నడిచాను. నెక్స్ట్ డైట్ చేయమన్నారు, చేశాను. ఇలాగా రెగ్యులర్ గా అన్ని చేస్తున్నా. బట్ ఏదైనా కూడా కన్సిస్టెన్సీ ఉండదు నా దగ్గర. సో చేస్తాను, 1 week చేస్తాను. 1 week చేసిన తర్వాత మళ్ళీ బాడీని చూసుకొని అరే నాకేం చేంజ్ రాలేదే అనేసి మళ్ళీ స్టాప్. ఇలాగా అయ్యే ప్రాసెస్ లో యాక్చువల్ గా మాది ఒక ప్రొవిజన్ షాప్ ఉండేది. ఆ షాప్ దగ్గర నాకు ఒక ఇన్విటేషన్ పరిచయం అయింది. సో ఆ ఇన్విటేషన్ తన బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ నేను చూశాను. ఆ ఫోటోలో నాకు అనిపించింది, ఈ పక్క ఫోటోలో వచ్చేసి తను ఒక హెవీ వెయిట్, తన బాడీ అంతా కూడా స్కిన్ డ్యామేజ్ అంతా.
దెన్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలో వచ్చేసి 25 kgs వెయిట్ లాస్ అయ్యి చక్కగా ఇలాగ ప్యాంట్ టీ షర్ట్ తో ఉన్నారు. సో నాకు అది భలే బాగా నచ్చింది. ఓకే, నేను కూడా తన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని న్యూట్రిషన్ సెంటర్ కి వెళ్ళడం జరిగింది. సో న్యూట్రిషన్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత కోచ్ ఏదైతే గైడ్ చేశారో, సో వాటర్ కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ సప్లిమెంట్. ఎందుకనంటే నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు నా ఏజ్ 43. సో 43 ఏజ్ లో నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది, అరే నేను ఇన్ని రోజులు నా శరీరం కోసం ఏం పెట్టలేదే, ఏదేదో ఖర్చు పెడుతున్నాను, నా శరీరం కోసం ఖర్చు పెట్టలేదని నేను విన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. కాల్షియం గురించి చెప్తే కాల్షియం, మల్టీవిటమిన్, మన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ సపోర్ట్, సో 40+ వస్తే జాయింట్ సపోర్ట్ వాడాలి. హెర్బల్ లైఫ్ లైన్, సో హార్ట్ కి హెల్తీగా ఉండాలి. నెక్స్ట్ మెనోపాస్, ఎస్పెషల్లీ మెనోపాస్. ఎందుకనంటే నా ఏజ్ 48. ఒకవేళ నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం కాకుండా ఉంటే సో నా పిక్చర్ ఇంకా ఎంత ఘోరాతి ఘోరంగా మారేదో నాకు కంప్లీట్ గా తెలుసు. ఎందుకు అనంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనంటే సరైన ఈటింగ్ హ్యాబిట్స్ ఉండేటివి కాదు, టైం సెన్స్ ఉండేది కాదు. ఎందుకు అనంటే అన్ని తెలుసు అని అనుకునేదాన్ని, బట్ ఎలా ఫాలో అవ్వాలా అనేది పూర్తిగా తెలియదు. బట్ ఎప్పుడైతే న్యూట్రిషన్ సెంటర్ కి నేను స్టార్ట్ చేశానో, సో కోచ్ గైడెన్స్ లో ప్రాపర్ గా ప్రతి ఒక్కటి యాడ్ చేసుకుంటూ సో ది బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను. అండ్ సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అనంటే యాంటీ ఏజింగ్ అనే దేంట్లోకైనా కూడా లక్ష్మిని టాపిక్ గా తీసుకుంటారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్స్ టు సిస్టమ్. అండ్ అలాగే నేను ఎప్పుడైతే న్యూట్రిషన్ స్టార్ట్ చేసి నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నానో మా హస్బెండ్ రావడం జరిగింది. సో మా హస్బెండ్ కూడా 24 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఇలాగా ఇప్పుడు టోటల్ మా ఇంట్లో అందరి బ్రేక్ఫాస్ట్ ఇదే. ఈవెన్ పిల్లలకి అందరికి బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకోగలుగుతున్నాం. అండ్ నైట్ డిన్నర్ గా కూడా యాడ్ చేసుకోగలుగుతున్నాను. సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు వండర్ఫుల్ దిస్ సిస్టమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో జనరల్ గా లేడీస్ వెయిట్ లాస్ చేయడం అంతా చాలా బాగా చేయగలుగుతారు. ఇక్కడికి వస్తే హస్బెండ్ పొట్ట తగ్గించడమే కష్టం కదా. సో కానీ ఈవిడ చాలా చిన్న పిల్లలాగా అయిపోయారనమాట. ఆవిడ ఏజ్ లో ఒక అతను వచ్చి అక్కడ ఎవరు మీ మిస్సెస్ కూర్చోనిందా అని అడగకుండా మీ పాప కూర్చుందా అని అడిగారంట. అప్పుడు వాళ్ళ హస్బెండ్ హట్ అయ్యి, సో మా మిస్సెస్ ని పాప అంటావు ఏంటి అని అడిగితే, నువ్వేం పీపాలాగా ఉన్నావు, ఆమెమో పాపలాగా ఉంది, సో చాలా బాగుంది ఆవిడ అనేసరికి ఆయన హట్ అయ్యి అప్పుడు వచ్చాడు 1 year తర్వాత. సో చాలా మంది ఇక్కడ మన ఇంట్లో వాళ్ళు వాడలేదు అని మనం బాధపడుతూ ఉంటాము, కానీ ఈవిడ ఎప్పుడు బాధపడేది కాదు, ఎప్పుడు మోర్ రిజల్ట్స్ తీసుకునేది. సో మోర్ రిజల్ట్స్ తీసుకోవడం వల్ల ఈవిని చూసి వాళ్ళ హస్బెండ్ వచ్చారు. ఈ రోజు వాళ్ళ హస్బెండ్ కూడా కంటిన్యూగా న్యూట్రిషన్ యూస్ చేస్తూ పొట్ట కంప్లీట్ గా తగ్గించుకున్నారు. సో వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. అండ్ సో బ్యూటిఫుల్ రిజల్ట్స్ అని నాకు అనిపిస్తుంది ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో థ్యాంక్ యూ పుష్ప, థ్యాంక్ యూ సో మచ్. కాంచన స్క్రీన్ లో ఉన్నారా? ఎస్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మేడం నా వాయిస్ వస్తుందా మ్యామ్? వాయిస్ రావట్లేదమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే మ్యామ్. ఇప్పుడు ఓకేనా మ్యామ్? ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ కాంచన, నేను కాకినాడ నుంచి కనెక్ట్ అవుతున్నాను. సో ఈ కమ్యూనిటీలో లాస్ట్ 10 years నుంచి జర్నీ చేస్తూ ఉన్నాము. సో ఎప్పుడైతే ఈ కమ్యూనిటీలోకి రావడం స్టార్ట్ చేసామో, సో నా ఫుడ్ హ్యాబిట్స్ అవి కూడా అసలు కరెక్ట్గా ఉండేవి కాదు. అవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటూ నేను రావడం కొంచెం గట్టిగా మాట్లాడు కాంచన. ఎస్ మ్యామ్. నేను చాలా అండర్ వెయిట్లో ఉండేదాన్ని. బిఫోర్ మ్యారేజ్ నేను ఐడియల్ వెయిట్లోనే ఉండేదాన్ని, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ 2 పిల్లలు పుట్టిన తర్వాత చాలా అండర్ వెయిట్లోకి వెళ్ళిపోయాను. సమ్ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి, లో బీపీ ఉండేది. సో డైలీ ట్యాబ్లెట్ అనేది యూస్ చేయవలసి వచ్చేది, ఎందుకనంటే యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది నాకు ఎక్కువగా ఉండేది. సో ఇంచుమించుగా 8 years అనేది రెగ్యులర్గా నేను ట్యాబ్లెట్ యూస్ చేశాను దానికి, కానీ నాకు ఎక్కడ కూడా కంట్రోల్ అవ్వలేదు. మా హస్బెండ్ ఈ కమ్యూనిటీలోకి వచ్చారు, అప్పటికే న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. సో చాలామంది ఇలాంటి రిజల్ట్స్ తీసుకున్నారు, నువ్వు కూడా తీసుకో అంటే నేను అసలు వినేదాన్ని కాదు. కానీ నన్ను ఒక ఈవెంట్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ నేను ఏదైతే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నానో అలాంటి రిజల్ట్ ఒకరు షేర్ చేసుకోవడం ద్వారా సో వాళ్ళు తగ్గించుకున్నారు కదా, నేను కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు 1 monthలోనే నాకు రిజల్ట్ కనిపించింది. ఏదైతే 8 years పాటు నేను ట్యాబ్లెట్ యూస్ చేశాను, 1 monthలోనే దాని నుండి బయటపడగలిగాను. అంత మంచి రిజల్ట్ తీసుకున్నాను. సో బీపీకి ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని.
సో దానికి కూడా నేను టాబ్లెట్ అనేది యూజ్ చేయడం మానేశాను విత్ డాక్టర్ పర్మిషన్తో. సో మంచి రిజల్ట్ తీసుకున్నాను. రిజల్ట్ తీసుకోవడంతో పాటు ఏదైతే అండర్ వెయిట్లో ఉన్నానో, సో నేను ఈ పిక్లో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ స్టార్ట్ చేసేటప్పుడు 36 కేజీస్ ఉండేదాన్ని. సో చాలా అంటే చాలా అండర్ వెయిట్ మాట. ఎప్పుడైతే న్యూట్రిషన్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అయ్యేసరికి నేను 6 కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యాను. ఇప్పటికి టోటల్గా 9 కేజీస్ వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోగలిగాను. సో చాలా మంచి రిజల్ట్ తీసుకున్నాను, నేను మాత్రమే కాదు. సో రీసెంట్లీ కూడా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఏం జరిగిందంటే, నేను బాగా ఏదో వెయిట్ లిఫ్ట్ చేయడం ద్వారా సో నా యూట్రస్ అనేది అది ఉండాల్సిన ప్లేస్లో కాకుండా కిందకి జారిపోయింది వజ్జనంలోకి. సో ఇంచుమించుగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తాము. నాకు ఎక్కడ కూడా సొల్యూషన్ దొరకలేదు. వాళ్ళెవరు కూడా దాన్ని చెప్పలేకపోయారు. స్కాన్ చేసినా కూడా దాంట్లో తెలియలేదు. ఇంచుమించు 7 మంత్స్ ఓవర్ బ్లీడింగ్తో సఫర్ అవుతూ ఉన్నాను. సో లక్కీగా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు, స్కాన్ చేసినప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. సో తెలిసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయించడం, సో చాలా బాగా నాకు న్యూట్రిషన్ సపోర్ట్ అయింది. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి నాది ఫ్రీ డెలివరీ, కానీ ఈ యూట్రస్ అనేది నాకు ఫ్రీ డెలివరీ లాగా బయటకు వచ్చేసింది. సో ఎలాంటి పెయిన్ అనిపించలేదు. న్యూట్రిషన్ సపోర్ట్తో వితిన్ 15 డేస్లో రికవరీ అవ్వగలిగాను. సో థ్యాంక్ యూ హెర్బలైఫ్ న్యూట్రిషన్. అంత మంచి న్యూట్రిషన్ని వెంటనే నేను నా వర్క్లో బిజీ అవ్వడం, నా పని నేను చేసుకుంటున్నాను, మా పిల్లలిద్దరిని చూసుకుంటున్నాను. సో టోటల్లీ మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ న్యూట్రిషన్ యూస్ చేసుకుంటూ, సో నాలాంటి రిజల్ట్ నేను మాత్రమే కాదు, సో నేను చాలా మందికి ఇవ్వగలిగాను. సో అలాంటి వాళ్ళు కూడా ఈ కాల్లో ఉన్నారు. వన్ మోర్ స్టోరీ మనం తీసుకుందాము. అరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి. అరుణ గారు హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు అరుణ మేడం. నేను రాజోల్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. బిఫోర్ హెర్బల్ లైఫ్కి రాకముందు నేను చాలా ఓవర్ వెయిట్తో సఫర్ అవుతూ ఉండేదాన్ని మేడం. 90 కేజీలు బరువుతోను. బరువు తగ్గాలని చాలా ట్రై చేస్తూ ఉండేదాన్ని మేడం. నాకు ఎక్కడా కూడా రిజల్ట్ అనేది దొరకలేదు. ఎప్పుడైతే న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో, న్యూట్రిషన్ వెయిట్ లాస్ అవుతున్న క్రమంలో నేను హెల్త్ తీసుకున్నాను మేడం. పీసీఓడితో చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్నండి. మంత్లీ పీరియడ్స్ వచ్చి కాదు మేడం, 4 మంత్స్కి ఒకసారి ఉండేదాన్ని. నాకు 2 కూడా నార్మల్ డెలివరీస్ మేడం. ఫస్ట్ బాబు, తర్వాత పాప పుట్టిన తర్వాత 1 ఇయర్ తర్వాత నాకు పీసీఓడి అనేది వచ్చింది. ఓవర్ వెయిట్ అయిపోయాను. ఎప్పుడైతే నేను ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో నేను 32 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను మేడం. చాలా ఓవర్ గ్యాస్ట్రిక్తో సఫర్ అవుతూ ఉండేదాన్ని. ఏం తిన్నా కూడా పడేది కాదు. 1 గ్యాస్ టాబ్లెట్ వేసుకునేదాన్ని, మళ్ళీ సోడాలు అవి యూజ్ చేస్తూ ఉండేదాన్ని. అలా కూడా నార్మల్ అయ్యేది కాదు మేడం. 20 రూపాయలు గ్యాస్ టాబ్లెట్ వేసుకునేదాన్ని, అలా 2 టాబ్లెట్లు వేసుకునేదాన్ని మేడం. ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ అనేది నేను స్టార్ట్ చేశానో 3 ఇయర్స్ నుంచి కూడా నో మెడిసిన్ మేడం. మెడిసిన్ ఫ్రీ లైఫ్ చేసుకున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ న్యూట్రిషన్ మేడం. థ్యాంక్ యూ మై మెంటర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అరుణం. థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సింథియా మ్యామ్. థ్యాంక్ యూ కాంచన. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కల్పన గారు ఉంటారు స్క్రీన్లో. కల్పన గారు ఉన్నారా? కల్పన రాములు గారు. Yes, ma'am. Good Yes, evening. ma'am. Yes. Good evening, ma'am. Thank you for the opportunity. 1 minute. Let me sharing. 1 minute, please. గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు కల్పన. నేను హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. నా ఏజ్ 50 years. నేను ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. బిఫోర్ కమింగ్ టు దిస్ న్యూట్రిషన్, నేను ఓవర్ వెయిట్ తోటి 10 కేజెస్ ఓవర్ వెయిట్ తో ఉండేదాన్ని. అలాగే వర్కింగ్ ఉమెన్ అవటం వల్ల నేను ఎప్పుడు ఆఫీస్ వర్క్ మీద లేదా ఇంటి పని మీద ఫోకస్ చేసేదాన్ని తప్ప నా హెల్త్ మీద నేను ఎప్పుడు అటెన్షన్ పే చేయలేదు. సరిగా డైట్ కూడా తీసుకునేదాన్ని కాదు, చాలా తక్కువగా తినేదాన్ని.
ఎప్పుడు కూడా వర్క్ మీదనే ఫోకస్ చేశాను. నా ఆరోగ్యం గురించి పట్టించుకునేదాన్ని కాదు. దాంతోటి నాకు టైంకి తినకపోవటం వల్ల సివియర్ ఎసిడిటీ ఉండేది. అండ్ కంటిన్యూస్‌గా ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చోవటం వల్ల సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది. అండ్ తక్కువగా తినటం వల్ల నాకు ఎనీమియా తోటి నేను సఫర్ అయ్యేదాన్ని. ఆ ఎనీమియా ఎంతంటే 4-6 గ్రామ్స్ వరకు నా హిమోగ్లోబిన్ ఉండేది. దాంతోటి నేను చాలా వీక్‌నెస్ ఫీల్ అయ్యేదాన్ని. అండ్ కొంచెం వర్క్ చేసినప్పటికీ కూడాను వెంటనే అలసిపోవటం లేదా సిక్ అవ్వటం ఉండేది. ఫ్రీక్వెంట్‌గా ఫీవర్ వచ్చేది నాకు. ఎప్పుడు ఆఫీస్‌కి లీవ్ పెట్టే పరిస్థితి ఉండేది. తర్వాత నేను మా సిస్టర్ ద్వారాను ఈ న్యూట్రిషన్‌లో పరిచయమయ్యాను. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ న్యూట్రిషన్ వాడుతున్నాను. న్యూట్రిషన్ సపోర్ట్ తోటి నేను 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. అంతేకాకుండా నా హిమోగ్లోబిన్ 6 గ్రామ్స్ నుంచి ఇప్పుడు 13.5 గ్రామ్స్ ఉంది. రీసెంట్‌గా నేను చెకప్ చేపించుకుంటేను. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వటం వల్ల నా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగాయి. అండ్ అలాగే నేను ఇప్పుడు కూడా ఈ 2 ఇయర్స్‌లో కూడా అసలు ఒక్కసారి కూడా నాకు ఫీవర్ రాలేదు అండ్ సిక్ అవ్వలేదు. ఈ విధంగా నాకు బ్యాక్ పెయిన్ కూడా కంప్లీట్‌గా రిలీఫ్ వచ్చింది. అండ్ ఎసిడిటీ నుంచి కూడా నేను కంప్లీట్ రిలీఫ్ పొందుకున్నాను. న్యూట్రిషన్‌తో పాటు నేను చాలా సప్లిమెంట్స్ కూడా అన్నీ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ బై గాడ్స్ గ్రేస్ నేను నాట్ ఓన్లీ ఒక్క హెల్త్ ఇష్యూ కూడా లేదు ఇప్పుడు నాకు. కంప్లీట్ పర్ఫెక్ట్ హెల్త్‌లో ఉన్నాను. ఏ విధమైన టాబ్లెట్స్ వాడట్లేదు అండ్ ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయట్లేదు. తర్వాత నేనేంటంటే ఇప్పుడు ఈ హెల్త్ రిజల్టే కాకుండాను ఒకసారి నేను సింథియా మ్యామ్ వర్కౌట్ వీడియో చూసాను. అంతకుముందు ఎప్పుడు కూడాను నాకు ఎక్సర్సైజ్ అనేది నా సబ్జెక్ట్ కాదనుకునేది. ఇంట్లో మా సార్ ఎన్నిసార్లు చేయమన్నా కానీ ఎక్సర్సైజ్ లేడీస్ మ్యాటర్ కాదు నాకెందుకు అనుకుని ఇగ్నోర్ చేసేదాన్ని. ఎప్పుడైతే నేను సింథియా మ్యామ్ వర్కౌట్ వీడియోస్ చూసానో అప్పుడు నా ఫోకస్ టోటల్‌గా షిఫ్ట్ అయింది. నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. నేను కూడా వర్కౌట్ చేయాలి అని చెప్పేసని నేను వర్కౌట్ మీద ఫోకస్ చేయటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేను క్లబ్‌కి వెళ్ళేదాన్ని. వర్కౌట్స్ నేర్చుకున్నాను. రాహుల్ సార్ అండ్ వరుణ్ సార్ మాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్కౌట్స్ నేర్పించారు. అవి ఇంటికొచ్చి కూడా నేను ఇలా ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. క్లబ్‌లో ఇలా మాకు పర్సనల్‌గా ట్రైన్ చేశారు. వర్కౌట్స్ అన్నీ కూడాను బాగా ట్రైన్ అయ్యాము. నా ఫిట్‌నెస్ అంతా కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఈ విధంగా నా ఫిట్‌నెస్ ఇంప్రూవ్ అయింది మీరు చూడొచ్చు. అలాగే తర్వాత యెస్ మ్యామ్. స్టోరీ షేర్ కావట్లేదు మ్యామ్. కావట్లేదా? ఒకసారి చూడండి. 1 మినిట్ మ్యామ్. యాహ్! షేర్. No slides have been shared. ఓహ్! సారీ మ్యామ్. No problem. షేర్ అవ్వలేదా? యాహ్! Yeah. యెస్. ఓకే. Yeah, now it is come. Now? Yeah, Yeah. yeah. Let me share one second or my presentation. Yes. Let me come here. ఈ విధంగా నేను ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉండేది నా పిక్చర్స్. అండ్ ఇలా 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. అండ్ అది కూడాను నేను 2 ఇయర్స్ బ్యాక్ అయ్యాను. 3 మంత్స్‌లో 10 కేజెస్ అండ్ అప్పటి నుంచి ఇదే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాక ఇలా ఉన్నాను నేను. అండ్ ఇది ఫిట్‌నెస్. నేను వర్కౌట్స్ క్లబ్‌లో చేసుకున్న వర్కౌట్స్ అన్నీ కూడా ఇంట్లో కూడా నేను ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. క్లబ్‌లో మాకు పర్సనల్‌గా కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్కౌట్స్ నేర్పించారు. ఇక్కడ చూడొచ్చు నేను మా హస్బెండ్‌ని కూడాను లిఫ్ట్ చేస్తున్నాను. ఈ విధంగా నా ఫిట్‌నెస్ ఇంప్రూవ్ చేసుకున్నాక నేను అంతకుముందు ఎప్పుడు 1 కిలోమీటర్ కూడా నేను నడిచేదాన్ని కాదు. ఎప్పుడు ఓపిక ఉండేది కాదు అసలు నాకు. తర్వాత నేను మా కోచ్ ఎంకరేజ్‌మెంట్ తోటి మ్యారథాన్‌లో ఫస్ట్ టైమ్ 2024 ఎన్ఎండీసీ మ్యారథాన్‌లో 10K రన్ పార్టిసిపేట్ చేశాను. ఇది నా 10K రన్ వీడియో పిక్. అండ్ ఇక్కడ నేను తర్వాత 25లో ఎన్ఎండీసీ మ్యారథాన్‌లో 21K చేశాను. దిస్ ఈస్ మై ఫస్ట్ అచీవ్‌మెంట్ 10K 24 మ్యారథాన్. అండ్ దిస్ ఈస్ మై సెకండ్ అచీవ్‌మెంట్ 21 కిలోమీటర్స్ ఇన్ 2025. అండ్ ఇది నేను రీసెంట్‌గా మొన్న లాస్ట్ సండే చేశాను. ఇది కూడా 1 మోర్ 21K. ఈ విధంగా నా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు దేవుడి దయ వల్ల నాకు ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి నేను కంప్లీట్‌లీ నా ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేస్తున్నాను. సింథియా మేడంని డైరెక్ట్‌లీ ఐ యామ్ ఇన్‌స్పైర్డ్ బై హర్. అండ్ మేడం రీసెంట్‌గా
యోధా రైస్ అందులో కూడా చేశారు. సో ఐఎమ్ ఎయిమింగ్ ఎట్ దట్ ఆల్సో. సో ఐ విల్ డెఫినెట్లీ బి ఫాలోయింగ్ యూ మ్యామ్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ మీరు అచీవ్ అవుతూ వెళ్తూ ఉంటే అవన్నీ నేను ఫాలో అవుతూ వస్తుంటాను. అండ్ మై ఫిట్నెస్ జర్నీ గోస్ ఆన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ రాజు సార్. అండ్ థ్యాంక్స్ టు అవర్ ఫిట్నెస్ కోచెస్ రాహుల్ సార్ అండ్ వరుణ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ మ్యామ్. థ్యాంక్ యూ కల్పన గారు, థ్యాంక్ యూ సో మచ్. దెన్ వీ హ్యావ్ మాధవి గారు ఆన్ టు ద స్క్రీన్. మాధవి స్క్రీన్ మీద ఉన్నారా? ఓకే, మాధవి లేరు. వినీలా ఉన్నారా మీరు? సో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ హెల్దీ ఏజింగ్ గురించి మాట్లాడిపోతున్నాము. వినీలా స్క్రీన్ లో ఉన్నారా? ఎస్ మ్యామ్. Yeah. థ్యాంక్ యూ. చెప్పండి వినీలా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సింథియా మ్యామ్. సో నా పేరు వచ్చేసి వినీలా, నేను ఖమ్మంలో ఉంటాను. సో బిఫోర్ ఈ హెర్బలైఫ్కి రాకముందు నేను ఒక సింపుల్ హౌస్ వైఫ్. అంటే మా సార్కి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని తన బిఫోర్ ప్రొఫెషన్లో ఆడియో విజువల్ దాంట్లో. సో ఈ గ్రూప్కి రాకముందు నాకు అప్పటికే 3 సిజేరియన్స్ అయ్యాయి. అప్పుడు నా ఏజ్ 32. సో మా వారికి సపోర్ట్ చేస్తూ అలా ఉంటూ ఉన్నదాన్ని. సో నేను అప్పట్లో 32 ఇయర్స్ అప్పుడు 78 kgs ఉన్నాను. సో ఆఫ్టర్ ఈ గ్రూప్కి పరిచయం అయ్యాక మెయిన్గా నేను 6 monthsలో 17 kgs విత్ హెల్దీగా యాక్టివ్గా, అంటే ఫస్ట్ ఈ న్యూట్రిషన్ సపోర్ట్ ప్లస్ మా కోచెస్ సపోర్ట్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ కరెక్షన్స్, హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవటం, అలా నేను బెస్ట్ లైఫ్ని తీసుకుంటున్నాను. సో యాంటీ ఏజింగ్ అంటారు కదా. సో ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 52 ఇయర్స్. సో నా జర్నీ వచ్చేసి నా మ్యారేజ్కి ముందు అలా ఉన్నాను. ఆఫ్టర్ డెలివరీస్ అవుతున్న తరుణంలో నా ఫేస్ అంతా కూడా ఇలా చేంజ్ అయింది. కానీ ఈ మంచి న్యూట్రిషన్ పరిచయం అయ్యాక మాత్రం నేను అంతకన్నా ముందు ఎలా ఉన్నానో అంత చిన్న వయసు వాళ్ళలాగా నాకు అంత యాక్టివ్ లెవెల్స్ అన్నవి ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇలా ఉండేదాన్ని బిఫోర్. సో అప్పుడు నాకు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ఉండేది. ఎందుకంటే కరెక్ట్గా వాటర్ తాగేదాన్ని కాదు. ఎందుకంటే వాటర్ తాగుతూ ఉంటే వేరే వాష్రూమ్స్కి ఎక్కువ వెళ్ళాలనో లేకపోతే ఏదో నా మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండేది. అప్పట్లో ఇంకా ఎక్కువ టీవీ సీరియల్స్ చూసేదాన్ని. మెయిన్గా లేడీస్ని డిఫరెంట్గా చూపించేవాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానాలు, మేబీ అవే రియాలిటీ అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే వండర్ఫుల్ ఇక్కడ కోచ్ సపోర్ట్, ఈ గ్రూప్ సపోర్ట్లోకి వచ్చానో మెయిన్ లైఫ్ అంటే ఏంటి, అసలు ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఏంటి అన్నది చాలా బాగా అర్థమయ్యాయి. సో చాలా మంచిగా వీటన్నిటిని కాపాడుకోవాలి అన్నది అయితే నాకు బాగా అర్థమైంది. సో తర్వాత మంచి హెల్త్ తీసుకున్నాను. సో మంచి ఫిట్నెస్, డైలీ ఫిట్ అవర్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను. సో నా జర్నీలో నాకు ఒక మనవరాలు కూడా వచ్చేసింది. సో రియల్గా మా పిల్లలు కూడా నాతో పాటు చిన్నప్పుడే వాళ్ళు డైనోషేక్ స్టార్ట్ చేశారు. సో దాదాపు ఇప్పుడు వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయాయి. వాళ్ళు కూడా బెస్ట్ న్యూట్రిషన్ సపోర్ట్లో ఉన్నారు. మా కోడళ్ళు కూడా మంచి న్యూట్రిషన్ సపోర్ట్లో ఉన్నారు. సో ఇప్పుడు మా కోడళ్ళతో మా కొడుకు ప్లస్ మనవరాలు, మా హస్బెండ్ అందరితో సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇంకా చాలామందికి లైఫ్లో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను. ఒక లేడీ లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీలో ఎలా బిహేవియర్స్ ఎలా ఉండాలి, ప్లస్ ఏమన్నా ఇబ్బందులు వస్తే ఎలా కరెక్షన్స్ చేసుకోవాలి, మైండ్ సెట్ ముఖ్యంగా పాజిటివ్ మైండ్ సెట్లో ఇలా నేను చాలా మందికి ఎడ్యుకేట్ చేస్తూ కూడా నా లైఫ్లో చాలా సాటిస్ఫైడ్గా ఉంటున్నాను. మోర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ మోర్ జర్నీస్ కూడా చేయగలుగుతున్నాను. సో ఇలా ఎక్కడైనా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ మా కోచెస్ సపోర్ట్ వల్లనే ఇదంతా సాధ్యమైంది. సో సింథియా రాజు అండ్ జ్ఞానరాజు సార్, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ హెర్బలైఫ్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ, చాలా బాగా కోచింగ్ ఇచ్చారు, అసలు వాల్యూస్ ఏంటి అర్థం చేయించారు. సో రియల్గా ఎంజాయ్ చేస్తున్నాను ఈ లైఫ్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు మార్క్యూస్, థ్యాంక్స్ టు మై కోచ్. థ్యాంక్ యూ వినీలా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ షేరింగ్. సో మాధవి ఉన్నారా మీరు? ఉన్నాను మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మాధవి, షేర్ చేయండి. ఓకే మేడం, వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ మాధవి. నేను లాస్ట్ 15 years నుంచి హెర్బలైఫ్ న్యూట్రిషన్, ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా. నిజంగా ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ నా లైఫ్లోకి మాత్రం, సో నీకు కొంచెం
బ్యాలెన్స్ లేదు నీ బాడీకి బ్యాలెన్స్ ఉన్న హస్బెండ్ నీ లైఫ్ పార్ట్నర్ గా ఇస్తాననేసి గాడ్ మార్క్యూస్ గారు నాకు లైఫ్ పార్ట్నర్ నే హెర్బల్ లైఫ్ పర్సన్ గా ఇవ్వడం నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న ఒక పుణ్యం. సో నేను ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ నా హస్బెండ్ ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇది ఒక న్యూట్రిషన్ ప్రాపర్ గా బాగుంటది, నీకు నువ్వు యూజ్ చేస్తే బాగుంటదమ్మా అంటే, నేను విలేజ్ నుంచి వచ్చాను, నేను చాలా అంటే మా ఫాదర్ పండించే పంటని నేను తిన్నాను, నాకు ఈ ఫుడ్ తో ప్రాబ్లం లేదు, నేను హెల్దీగా ఉన్నాను అన్నాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన 3 months కి నాకు కన్సీవ్ అయింది. సో ఆఫ్టర్ కన్సీవ్ 3 months లోనే స్లైడ్స్ షేర్ అవ్వట్లేదు మాధవి, అక్కడ సో ప్రెస్ బిఫోర్ నేను ఇలా ఉన్నాను. సో ఇలా ఉన్నప్పుడు నేను ఓవర్ వెయిట్ తో ఉన్నప్పుడు కన్సీవ్ అయిన 3 months కి నాకు అబార్షన్ అవ్వడం. సో నేను అప్పుడు కూడా లైట్ గా తీసుకున్నాను. మళ్ళీ వెంటనే నా హస్బెండ్ చెప్పారు, ఇప్పటికైనా నీకు సపోర్ట్ అవుతుంది, సో కొంచెం నువ్వు ప్రాపర్ గా స్టార్ట్ చేయమ్మా అంటే కూడా నేను మళ్ళీ బిలీవ్ చేయలేదు. మళ్ళీ 3 months కి సెకండ్ ప్రెగ్నెంట్ లో కూడా సేమ్ ప్రాబ్లము. 3rd month అవ్వగానే అబార్షన్ చేయించేసుకున్నాను. ఎప్పుడైతే 2 times అబార్షన్ మేడం హాస్పిటల్లో నాకు డాక్టర్ చేశారో, సో నా హస్బెండ్ కున్న వెల్నెస్ కోచ్ అని ఒక బ్యాడ్జ్ని చూసి, నువ్వు నన్ను కాదు బిలీవ్ చేయాల్సింది, ముందు బిలీవ్ చేయాల్సింది నీ హస్బెండ్ని బిలీవ్ చేసి నీ వెయిట్ రెడ్యూస్ చేసుకొని మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పి డాక్టర్ చెప్పడం. డాక్టర్ అయితే ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు నేను మళ్ళీ బిలీవ్ చేసి నా హస్బెండ్ దగ్గర నేను ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటాను అని చెప్పేసి న్యూట్రిషన్ స్టార్ట్ చేసి 17 kgs వెయిట్ లాస్ అయిన తర్వాత 3rd pregnancy నాకు. సో 3rd pregnancy వచ్చినప్పుడు 4 months కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను హాస్పిటల్ వెళ్ళలేదు. సో మళ్ళీ వెళ్తే ఏమవుతుంది, మరి నాకు ఒక మాట చెప్పింది ఏంటంటే, మేడం మనక నీకు ఏదైనా ప్రాబ్లం అయితే యూట్రస్ తీయాల్సి వస్తుంది, సో కేర్ఫుల్ గా ఉండాలి అన్నారు. సో 3rd pregnancy 3rd month కంప్లీట్ అయ్యి 4th ఎంటర్ అయ్యేంత వరకు నేను హాస్పిటల్ విజిట్ వెళ్ళలేదు. సో 4th ఎంటర్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ అయితే 3rd month లో అబార్షన్ చేయించినా హెల్దీగా ఉంటావు, 4th లో అయితే ప్రాబ్లం అవుతుందని ఎప్పుడైతే చెప్పారో, సో అప్పుడు నేను బిలీవ్ చేసుకున్నా, వెళ్ళాను హాస్పిటల్కి మళ్ళీ. కానీ 4th month నాకు బేబీ స్కాన్ చేస్తే 4th కంప్లీట్ అయ్యి 5th month లోకి ఎంటర్ అయినంత వెయిట్ పుటాన్ అయిపోయి హెల్దీగా బేబీ గ్రోత్ కనిపించడం వల్ల మేడము చాలా బాగుంది రిజల్ట్, హ్యాపీగా ఉంది నీ బేబీ, హార్ట్ బీట్ ఫంక్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, కానీ 4th month కూడా కంప్లీట్గా వచ్చేస్తుందమ్మా, ఇప్పటి నుంచి నువ్వు ఏదైతే ప్రాపర్ గా మెయింటైన్ చేసావో అదే మెయింటైన్ చేస్తూ ఉండని చెప్పారు. సో ఎప్పుడైతే నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్స్ తో పాటు మల్టీవిటమిన్ లైఫ్ లైన్ ఎప్పుడైతే యాడ్ ఆన్ చేసుకున్నానో, ఇన్పుట్ 1 month అడ్వాన్స్ గా నా బేబీ పెరగడం, 4.2 kgs మా బాబు. సో సేమ్ 1 year కి మళ్ళీ 4.1 kg పాప. సో 2 pregnancies 2 అబార్షన్లు ఆ మేడమే చేశారు, 2 డెలివరీస్ కూడా ఆ మేడమే చేయడం. సో అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ తీసుకున్నానో, లిటిల్ బిట్ నేను ఒక న్యూట్రిషన్ సెంటర్లో నేను ఉండడం, నా 2 పిల్లల్ని కూడా అదే సెంటర్కి ఇంకా వాళ్ళ కేరింగ్ కూడా ఎవరు లేరు, మేమిద్దరమే ఉండడం, మాతో పాటు వాళ్ళు కూడా న్యూట్రిషన్ సెంటర్లోనే షేక్స్ తీసుకోవడం. అంటే నా పర్సనల్గా ఇది, మీరు మళ్ళీ దానికి ఇది కాకుండా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఎంటర్ ప్రెగ్నెన్సీ మొత్తంలోనే న్యూట్రిషన్ నేను తీసుకున్నాను. సో నా బేబీ వాళ్ళు కొంచెం నుంచుంటున్నారు అన్నప్పుడు కూడా హెర్బల్ లైఫ్ క్లాస్ పట్టుకొని న్యూట్రిషన్ తీసుకున్నారు. సో అలా నా లైఫ్ నేను 15 years నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల నా 2 పిల్లలు కూడా స్ట్రాంగ్గా, అంటే వాళ్ళున్న ఏజ్కి వాళ్ళున్న హైట్ గ్రోత్కి డిఫరెన్స్ అసలు. సో అంత మంచి ఆపర్చునిటీ మేము తీసుకున్నాను. బై సింధ్యా మేడంని చూసే మేము అందరం మారాము. సో మేడం ఒక వర్కౌట్ చేయడం, మేము కూడా మేడం లాగా చేయాలి. సో నా ఏజ్ వచ్చి 40 years, 25లో నేను ఆపర్చునిటీ, ఈ హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ నా చేతిలోకి వచ్చింది. నాకు ఆల్రెడీ 40 years వచ్చాయి. ఈ 40 years నుంచి కూడా ఇలానే మెయింటైన్ చేయాలనేసి ఈ ఆపర్చునిటీలో నేను ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మాధవి, చాలా ధైర్యంగా మాధవి చెప్పింది. మొత్తానికి లేడీస్లో కొంచెం ఆ భయం అనేది ఉంటుంది, స్క్రీన్ షేరింగ్ కానీ చెప్పడం కానీ. మ్యామ్ స్క్రీన్ షేరింగ్ ఏ న్యూట్రిషన్ బేబీ అయితే తీసుకొని స్టార్ట్ చేశారు, అదే న్యూట్రిషన్ బేబీ నా పక్క నుండి స్క్రీన్ షేర్ చేశారు మేడం. ఈరోజు మా బాబుకి ఆల్మోస్ట్ 13 years మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హెర్బల్ లైఫ్ నేను చెప్పొచ్చు. చిల్డ్రన్స్ ఆర్ టీచింగ్ అస్. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా స్టోరీ కూడా షేర్ చేస్తాను. సో లేడీస్లో మనము చాలా వరకు వీఆర్ సీయింగ్ అనమాట, we see pregnancy, we see hormonal imbalances, healthy aging, then weight loss or weight gain, so many things. ఇంకొక పారామీటర్ విమెన్లో వచ్చేది ఇస్ మెనోపాజ్. ఓకే, సో ఐ షుడ్ థ్యాంక్ గాడ్ నేను చెప్తాను, ఎందుకంటే ఐ వాజ్ డిటెక్టెడ్ విత్ మెనోపాజ్ వెరీ ఎర్లీ. By the age of 45 I was blessed with menopause, I should say.
ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్ అది ఒక ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ వెన్ ఫస్ట్ 45 ఇయర్స్ వెన్ నాకు ఇది అటాక్ అయింది మెనోపాజ్, నాకు కాస్త షాక్ లాగా ఉండింది. లైక్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మై బాడీ, హాట్ ఫ్లాషెస్ వస్తుంది, స్వెట్ అవుతున్నాను. ఒకవైపు వింటర్ కానీ ఏసీ ఉంటుంది, వింటర్ ఉంటుంది, అండ్ బట్ ఐమ్ స్వెట్టింగ్ అనమాట. నాకు అర్థం కాలేదు. దెన్ సడన్లీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ వెరీ బ్లోటెడ్, లైక్ ఆల్ కైండ్ ఆఫ్ సడన్ చేంజెస్ హ్యాపెనింగ్. ఏమవుతుంది అనేది అర్థం కాలేదు. ఫైనలీ ఐ ఆస్క్డ్ మై డాక్టర్ ఆ సిమ్టమ్స్ అన్ని షేర్ చేసిన తర్వాత దెన్ షీ సెడ్ యు ఆర్ ఇన్ మెనోపాజ్ సింథియా. ఐ వాజ్ లైక్ నో, ఇట్ ఈస్ సో ఎర్లీ. షీ సెడ్ ఎస్, ఇట్ ఈస్ వెరీ ఎర్లీ. నేను మా మదర్ని అడిగాను అట్ వాట్ ఏజ్ నీకు వచ్చింది. షీ సెడ్ నాకు 56, 57లో వచ్చింది. యు ఆర్ టూ ఎర్లీ. దెన్ లైక్ స్టార్టింగ్లో నాకు అనిపించింది వై మీ. దెన్ ఇంకొక క్వశ్చన్, ఒక ఆన్సర్ వచ్చింది వై నాట్ మీ అన్నట్టుగా. ఎందుకంటే బికాస్ ఆఫ్ మెనోపాజ్, బికాస్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్, ఐ షుడ్ సే దట్ ఐ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది లేడీస్ మన క్లబ్లో వస్తారు, వాళ్ళు షేర్ చేసుకుంటారు. బ్యాక్ పెయిన్ అంటారు, జాయింట్ పెయిన్ అంటారు, ఇరిటేషన్ ఉంది అని చెప్తారు. లైక్ సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్. కానీ నేను దానికి ఒకటే ఆన్సర్ అంటాను, యూజ్ యువర్ న్యూట్రిషన్. ప్లీజ్ డూ నాట్ గో టు ఎనీ కైండ్ ఆఫ్ డాక్టర్స్. ఆర్థోపెడిక్ అవసరం లేదు, మీకు ఏమీ అవసరం లేదు. మీకు ఆల్ యూ నీడ్ ఇస్ గుడ్ న్యూట్రిషన్ అవసరం. అండ్ అన్నిటికంటే బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఓకే, సో నేను నా స్టోరీ షేర్ చేస్తాను. సో మీరు కూడా చూడొచ్చు లైక్ నా ట్రాన్స్ఫార్మేషన్. సో మీకు కనిపిస్తుంది, ఇస్ ఇట్ బిన్ షేర్డ్? యా కనిపిస్తుంది. యా ఫుల్ స్క్రీన్ చేయండి. ఓకే, సో ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు నా బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఓకే, నా బిఫోర్ ఐ స్టార్టెడ్ విత్ హెర్బల్ లైఫ్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్. నేను యాక్చువల్లీ వచ్చాను ఒక వెయిట్ లాస్ గురించి. సో స్లోలీ ఐ స్టార్టెడ్ లైక్ యూజింగ్ ద ప్రోడక్ట్. మంచి రిజల్ట్స్ స్టార్ట్ అయింది. సో ఐ వాజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 వెన్ ఐ స్టార్టెడ్. నౌ ఐఎమ్ అట్ ది ఏజ్ ఆఫ్ 48 అండ్ వెరీ సూన్ ప్రాబబ్లీ ఐఎమ్ గోయింగ్ టు టర్న్ 50 ఇయర్స్, వెరీ క్లోజర్ టు బీయింగ్ 50. ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే యు ఆర్ ఏజింగ్ విత్ లాట్ ఆఫ్ గ్రేస్, యు ఆర్ ఏజింగ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ నేను చెప్పొచ్చు. సో ఎవ్రీ సింగిల్ డే ఈజ్ రియలీ లిటిల్ బిట్ ఛాలెంజింగ్. సో మా ఇద్దరు పిల్లలు, సో యాక్చువల్లీ వాళ్ళు నాకు ఇంట్రొడ్యూస్ చేశారు ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సర్సైజ్. అఫ్ కోర్స్ న్యూట్రిషన్ వాడుతున్నాము, న్యూట్రిషన్ ఈజ్ వన్ పార్ట్ ఏజింగ్కి కానీ లైక్ హెల్త్ బెనిఫిట్స్ గురించి. కానీ ఇంకొకటి కావాల్సింది ఈజ్ ఆల్ అబౌట్ ఫిట్నెస్. ఎంత మనం ఫిట్గా ఉంటాము, ఎంత మనము వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ బేస్డ్ వర్కౌట్స్ చేస్తాము, అంత మన మసిల్ బిల్డ్ అవుతుంది, మసిల్ స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ మన బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది, బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే మనం యాజ్ వీఆర్ ఏజింగ్ 20 రాగానే మనం మెల్లమెల్లగా ఏజ్ అవుతా వస్తామన్నమాట. స్లోలీ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో అది ఐ స్టార్టెడ్ ఆఫ్ 2021లో, అంటే 43 ఇయర్స్ నుండి నేను స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ ఇట్లా ఉండేవారు, సో సార్ ఇట్లా ఉండేవారు. సో ఇట్ వాజ్ అన్ గుడ్ ప్రొఫెషన్. అండ్ తన వెయిట్ లాస్ అయింది, ఈజ్ 55 ఇయర్స్. తను కూడా ఎక్సర్సైజ్ చేస్తారు. సో స్టార్ట్ చేసింది సార్ ముందు విత్ రన్నింగ్, దెన్ తర్వాత మెల్లమెల్లగా లైక్ వీఆర్ ఆల్ ఇన్ టు ఫిట్నెస్. అండ్ ఫిట్నెస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ గోవా ఐరన్ మ్యాన్ అండ్ దిస్ ఈస్ యోధా రేస్. సో ఈ మంత్ మనకు బిగినింగ్లో ఉండింది. సో దీనికి చాలా లైక్ 7 ఛాలెంజెస్ ఉండింది, చాలా టఫ్ ఉండింది. కాసేపు అనిపించింది కెన్ ఐ నాట్ డూ అన్నట్టుగా, బట్ ఎస్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ.
ఓకే, ఐ విల్ నాట్ షేర్ మచ్ స్టోరీ. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనకు ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్, వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్, అండ్ సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అక్కడ మళ్ళా మన లంచ్ ఉంటుంది, మళ్ళా స్నాకింగ్ ఉంటుంది. అక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషలీ వెన్ యూ ఆర్ లైక్ వన్స్ 40+, ఓకే, 40+ స్టార్ట్ అయిపోయిన తర్వాత మన ఈటింగ్ ప్యాటర్న్స్ చాలా వరకు మనం మార్చుకోవాల్సి వస్తుంది. లైక్ వీ టీచ్ డోంట్ ఈట్ లాట్ ఆఫ్ సాల్ట్, చిల్లీ అంటే లైక్ మసాలా ఎక్కువ తినకండి, స్పైసెస్ ఎక్కువ తినకండి, రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ అనేది చాలా తక్కువ చేసుకోండి. ఎందుకంటే అది మనకు మంచిది కాదు. అది బై ద టైం మనం అది కన్జ్యూమ్ చేసామనుకోండి మన బాడీలో డిఫరెంట్ అవుతుంది. కానీ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ హెల్దీ ఏజింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యావింగ్ అ బెస్ట్ లైఫ్, మనము వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ విత్ అస్ అనమాట. మన దగ్గర న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంది. సో యూ హ్యావ్ టు ఫాలో ఇట్, కరెక్ట్గా ఫాలో అవుతే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకొకటి మెనోపాజ్లో ఏంటంటే విమెన్కి వాళ్ళ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్ పెయిన్ అనేది చాలా వస్తుంది. సో భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో అది 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, కొన్నిసార్లు 10 years కూడా ఉంటుంది. కానీ అట్లా అనేది వీఆర్ నాట్ సపోజ్ టు కన్జ్యూమ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్ మాత్రం వాడకండి. ఎందుకంటే ఆ మెడిసిన్ వాడితే అది వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. కానీ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ అ మెనోపాజ్ ఉమెన్ ఇస్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ న్యూట్రిషన్. కొన్ని టైమ్స్లో మనకు నిద్ర కూడా రాదు, ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్, ఎందుకంటే నైట్లో డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. కానీ అది కూడా అర్థం చేసుకోండి, మనకు బెస్ట్ ప్రోడక్ట్ స్లీప్ ఎన్హాన్స్ కూడా ఉంది. వీ కెన్ హ్యావ్ దట్ స్లీప్ ఎన్హాన్స్. అండ్ నైట్ టైంలో ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత బెస్ట్. ఒక మంచి లైట్ మ్యూజిక్ వినండి, యూ షుడ్ రియలీ ఫీల్ రిలాక్స్డ్. రూమ్ ఎంత ప్రశాంతంగా పెట్టుకోండి, నైట్లో వేరే ఆలోచన పెట్టుకోకండి, దెన్ యూ విల్ హ్యావ్ దట్ వండర్ఫుల్ టైం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీ. అండ్ మీ క్లబ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, విమెన్ చాలా సఫర్ అవుతుంటారు. బయట చాలా చాలా లేడీస్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకోరు, కొంతమంది చెప్పుకోలేకపోతారనమాట. నాకు ఇన్ని బాధలు ఉంది, నాకు అన్నీ ఇట్లా అవుతుంది అనేసి ఎవరు చెప్పరు. కానీ అర్థం చేసుకోనట్టుగా మీరు ఉండండి అండ్ ట్రై టు హెల్ప్ దోస్ పీపుల్. ఓకే, కానీ అన్నిటికీ డాక్టర్ వెళ్ళు మాత్రం చెప్పకండి. ఇన్వైట్ చేయండి, మీ క్లబ్స్లో ఇన్వైట్ చేయండి, మీ సెంటర్స్కి ఇన్వైట్ చేయండి, మీ ఫ్యామిలీలో ఇన్వైట్ చేయండి. వాళ్ళకి చెప్పండి వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ న్యూట్రిషన్, యూ క్యాన్ హ్యావ్ ద షేక్స్, సీ ద డిఫరెన్స్ అన్నట్టుగా మీరు చెప్పండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకప్పుడు 10 years 20 years బ్యాక్ ఇట్ వాజ్ ఆల్ డిఫరెంట్. అప్పుడు చాలా చాలా డిఫరెంట్ ఉండింది. ఒక సెట్ టైం ఉండింది, ఒక సెట్ ఏజ్ ఉండింది. ఈ ఏజ్కి అట్లా అవుతుంది, ఈ ఏజ్కి ఈ ఏజ్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు వీ డోంట్ నో ఎనీథింగ్. ఎప్పుడైనా ఎవరికైనా ఎట్లయినా ఏమవుతుంది మనకి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈవెన్ టీనేజర్స్కి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, టీనేజర్స్కి డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ మై సెల్ఫ్ నేను 45లోనే నాకు మెనోపాజ్ వచ్చేసింది. సో ఇట్ ఈస్ ఏజ్ నో బార్, టైమ్ నో బార్ అని చెప్పొచ్చు. బట్ వీ షుడ్ బి ఆల్ ప్రిపేర్డ్ అనమాట. బట్ ఇంకొకటి ఏంటంటే వీ షుడ్ రియలీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ అవర్ మైండ్. అండ్ ఆల్సో ఇక్కడ ఎంతమంది లేడీస్ ఉన్నారు, మీ దగ్గర ఇంకొకటి ఉంది, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ చేతుల్లో ఉంటుంది. మీ పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారు, మీ హస్బెండ్స్కి ఏం ఫుడ్ పెడుతున్నారు. ఒకవేళ హస్బెండ్ వినకపోతే వినిపించేటట్టుగా చేపించుకోవాలన్నమాట. కానీ మొత్తానికి వాళ్ళకి ఫుడ్ మాత్రం బాగా తగ్గించేసేయాలి. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ వెరీ పర్సనల్, కానీ వాళ్ళకి చెప్పండి షేక్ బెనిఫిట్ ఏంటి, షేక్స్ ఎంత తాగితే అంత చాలా మంచిది అన్నట్టుగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఎవ్రీబడి ఫర్ లిసనింగ్ ఆన్ టు దిస్ కాల్.
మనకు మళ్ళా ఇట్లాంటి కాల్ నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది. కానీ చాలా మందిని ఇన్వైట్ చేయండి, చాలా మందికి కూడా హెల్ప్ చేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు టేక్ యువర్ షేక్స్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.